తోటలో పూచిన పూదోట సరస్వతి నిలయంలో చదువుల వనమంట పున్నమ్మ తోటలో పూచిన పూదోట సరస్వతి నిలయంలో చదువుల వనమంట లేలేత బుగ్గల బుడతలు అహనూను కుమిసాల యువకులై ఆ రోజుల్లో చేసిన అల్లర్లలో గడిపిన కాలం వరం అదే అదే చిల్డ్రన్స్ మాంటిసోరీ చదువుల తల్లి నడయాడిన విజ్ఞానస్థలి అదే అదే చిల్డ్రన్స్ మాంటిసోరీ చదువుల తల్లి నడయాడిన విజ్ఞానస్థలి నమ్మ తోటలు పూచిన పూదోట సరస్వతి నిలయంలో చదువుల వనమంట డెబ్భైవ దశకంలో చదువుకున్న ఆ జ్ఞాపకాలను నెమరవేసుకుందామా బడి పంతుల చేతుల్లో తిన్న బెత్తపు తీపి గుర్తులు గుర్తు చేసుకుందామా 1 నుండి 20 దాకా పట్టీలు పట్టిన ఎక్కాలు తెలుగు వాచకం పద్యాలు తేడాలు వస్తే తొడపాసాలు లాగుజేబులోన తైలాలంట దాచుకుని మరి తిన్నామంట జెండా వందనం రోజు బహుమతులు అంతులేని ఆనందాల కళకళలు నమ్మ తోటలు పూచిన పూదోట సరస్వతి నిలయంలో చదువుల వనమంట జీవితమను పయనంలో కలుసుకున్న చిన్ననాటి చెలిమిని కథగా రాసుకుందామా కాలమనే గమనంలో మధురమైన అనుభూతులన్నీ మన మదిలో నిలుపుకుందామా అర్ధ శతాబ్దం గడిచినా మన చెలిమి చెరగలేదంట కాల ప్రవాహం కదిపినా మన మనసులన్నీ ఒకటేనంట కలిసి బోనమాలు దిద్దుకున్నాము ఇన్ని నాళ్లకు మళ్ళీ కలిసాము ఉన్నదొక్కటేరా లైఫ్ ఓ ఫ్రెండు ఆనేస్తమల్లె గుండెలోన నువ్వుండు నమ్మ తోటలు పూచిన పూదోట సరస్వతి నిలయంలో చదువుల వనమంట రాజా మీ ఇంటి దగ్గర ఇంత కారెక్కరా వద్దులే నేను నడిచే వెళ్తాను పర్వాలేదురా వెళ్ళి ఎక్కడో చెప్పు ఇవాళ సోమవారం కదా కామాక్షం గారి ఇల్లు అదేమిట్రా అవునరా వాడి సంగతి నీకు తెలియదేమిటి వాడు రోజుకొక ఇంట్లో భోంచేస్తాడు సోమవారం వాకిళ్ళు మంగళవారం వాకిళ్ళు అంటే వారాల అబ్బాయి అనమాట రాజా మీ ఇంటి దగ్గర ఇంత కారెక్కరా వద్దులే నేను నడిచే వెళ్తాను పర్వాలేదురా వెళ్ళి ఎక్కడో చెప్పు పిఎస్పి బాగున్నావా? పి శ్రీనివాస ప్రసాద్ ఆనాడు కారులో కూర్చున్న చిన్నారి చిరంజీవి ఈనాడు పిఎస్పిగా పి శ్రీనివాస ప్రసాద్
గగన వీధుల్లో ఎగురుకుంటూ ఎప్పుడెప్పుడా అంటూ స్నేహితుల్ని ఎప్పుడు చూడాలా అంటూ వచ్చిన మన పిఎస్పి. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. హెడ్స్ అప్ టు యూ పిఎస్పి, హెడ్స్ అప్ టు యూ. గుర్తుందా నేస్తం, స్నేహం మన ఉనికి యొక్క అత్యంత అందమైన అంశం. సమయం, వయస్సు, దూరం, హోదా ఇవేమీ అక్కర్లేని ఓ అద్వితీయ భావన. గుర్తుకొస్తున్నాయి. చెలిమిని వర్ణించాలంటే కేవలం మాటలెలా సరిపోతాయి? కవిత్వమనే కవ్వంతో చిలికితేనే కదా వెన్నలాంటి భావనకి సాహిత్య రూపం చేకూరుతుంది. గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. గుర్తుందా నేస్తం, పున్నమ్మ తోట చిల్డ్రన్స్ మాంటెస్సోరీలో పంచుకున్న మన చిన్ననాటి చెలిమి స్మృతులు? నువ్వు నేను అను అంతరాలే ఎరుగక నింగే హద్దుగా మట్టి వాసనని గట్టిగా పీల్చుకొని పట్టుకున్న ఆ చెలిమి చేయి గుర్తుందా నేస్తం? స్కూలు బెల్లు కొట్టగానే పరుగులు తీస్తూ పడిలేస్తూ అసెంబ్లీలో నిలబడి కంపల్సరీ డిసిప్లిన్గా బట్టి పట్టిన జాతీయ గీతాన్ని పట్టి ప్రతిజ్ఞని తడబడకుండా గడగడా చదివేసి కారే ముక్కుని జారే లాగుని బిగపట్టి ఉండగా గుర్రుగా చూసే ప్రిన్సిపాల్ వైపు బిర్రుగా నిలుక్కొని తడబడిన రోజులు గుర్తున్నాయనేస్తాం. రెండు జడల సీతల వైపు తిరిగిన కోతుల మెడలు, పేర్లతో నిండిన బెంచీలు గోడలు, కంప్లైంట్లతో విరిగిన రోళ్ల కర్రలు, రివెంజ్తో విసిరిన రాళ్ల ముక్కలు, అచ్చుల నుండి హల్లుల దాకా పొల్లుపోకుండా వల్లివేసి గుడింతాలను గణాంకాలను గుర్తుండేలా కుస్తీబట్టి దస్తాలు రాసి బుర్ర నెర్రల్లో కూర్చుంది గుర్తుందా నేస్తం? చెయ్యని హోంవర్క్ చేతులపై సర్రుమని యుద్ధాలు చేసే టీచర్ల చేతిబెత్తాలు, మాస్టారు మన్ననలకై అదును కోసం ఎదురు చూసి పాకులాడిన చిరు హృదయాలు, తాయిలాలు పంచుకున్న తారతమ్యాలు తెలియని తేటతేనియ బాల్యాలు, తనివి తీరా చెట్ల కింద చెప్పుకునే ముచ్చట్లు తప్ప ఏ చాట్లు అగచాట్లు ఎరుగని అందమైన కాలం. కట్లెట్లు లేని కాలంలో కట్టెల పొయ్యిపై బొబ్బొట్లు పంచుకున్న జ్ఞాపకాలు గుర్తున్నాయనేస్తాం. మన పీటీ మాస్టర్ జయరాం ఆడించే ఆటలు, పాడించే పాటలు, చెట్ల కింద చేసే భోజనాలు, గుటకలేస్తూ త్రాగే భాస్కర్ గోళీ సోడాలు, క్యాంపస్లో కోతి చేష్టలకు కోటేశ్వరమ్మ గారి కేవగింపులు, చెవిగిల్లుళ్ళు, రత్నకుమారి టీచర్ అందమైన దరహాసం, సోసమ్మ మందహాసం అన్నీ కరిగిపోయిన కాలపు తీపి గుర్తులే కదా అనేస్తాం. చట్టాపట్టాలేసుకొని కాలో ఒడ్డున నిలబడి చూసే తెరచాప పడవ రెక్కలు, కారం మధ్య తినే ఉసిరికలు, మామిడి ముక్కలు, ఉపకార ఒక్కలు, పప్పు చెక్కలు, మామిడి తాడి తాండ్రలు, జీళ్లు గుర్తు చేసుకుంటుంటే ఎప్పటికీ నోరూరుతుందో అనేస్తాం. ఎగిరెగిరి గంతులేసిన యవ్వనపు కెరటాలు, జగము మరిచి ఆడే కుంటాటలు, అమ్మా అబ్బా అంటూ మోచిప దెబ్బల మంటల అరుపులు, సరదా బాల్యం, చెంగున ఎగిరిన రెండు జడల నాట్యం, వంకర టింకర డ్రిల్లు, మైక్లో డ్రిల్ మాస్టర్ గ్రిల్లు, ప్రిన్సిపాల్ చేసిన ప్రోగ్రెస్ కార్డుల పంపకాలు, పొగడ్తలు, ఎర్రగుండ్రాలు, చిట్ల వర్షాలు, అరే సాంబార్, అరే డల్బాబు, ఒరే గులాబీ విత్తనాల శ్రీధర్, ఒరే లచ్చి, హలో బుర్ర్ అనే ఉష,
టంటఠాయ్ సిఐడి రాజేశ్వరి అని ఒకరినొకరు నొక్కి నొక్కి పిలుచుకునే నిక్కునేముల పలకరింపులు, పుట్టినరోజు పలహారాలు, మరచిపోలేని రాంప్రసాద్ హనుమాయమ్మల తీపి జాంపళ్ల మధుర స్మృతులు. ఆనాటి అలుపెరుగని అల్లర్ల ఆకతాయి ఆనందాల తలపుల తలుపులు నిత్యం నిన్ను నన్ను తట్టి మరీ తీయమని తీయగా పిలుస్తుంటే గుర్తు చేసుకునేది గతం, గుర్తుకొచ్చేది బాల్యం అని హృదయమంతా పట్టలేని ఆనందంతో చిన్న పిల్లాడిలా లోలోన సంబరపడిపోయాను నేస్తాం. ఓనమాలు దిద్దుకుంటూ జీవిత ఆనవాలు తెలుసుకుందామని వేసిన ఆ అడుగు ఇప్పుడది 50వ అడుగుకు చేరుకుంది. బస్కీలు కొట్టి ఎస్డీ బైకులపై గస్తీలు కొట్టిన కుర్రాడు బట్టబుర్రతో బొర్ర పొట్టతో కర్ర పట్టుకునే తాతయ్యాడు. అందమైన అమ్మాయిలు కాస్త అమ్మమ్మగా నాన్నమ్మగా మారే, జుట్టు నరిసే మోకాళ్ల పట్టు సడలే. అప్పుడు అందంగా మెరిసిన కళ్ళు ఇప్పుడు కళ్ళజోళ్ల వెనుక జీవిత అనుభవాల్ని రంగరించుకొని మురుస్తూ మెరుస్తున్నాయి. మన జీవితాల్లో గెలుపు ఓటములనే బొమ్మాబురుసులు ఒకసారి తీపిని మరోసారి చేదు అనుభవాలను ఇచ్చి ఉండొచ్చు, కానీ మన మధ్య ఉన్న చెలిమి మాత్రం ఎప్పుడూ తీదనాన్ని పంచుతూ మనల్ని ఈరోజు 5 పదుల స్నేహ సరస్సు తీరంలో సేద తీరేలా చేసింది. హోదాలను ఆదాలను పట్టించుకోకుండా పట్టుపట్టి మనల్ని అందర్నీ ఒకే చోట కట్టిపడేసింది మన చెలిమి. दोस्त मेरा दोस्त तू है मेरी जान, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్. నువ్వు మీసాలకు రంగులేసుకున్నా నాతో గోళీలాటలు ఆడిన నీ వయసు నాకు తెలియదా నేస్తం? హలో, పార్లర్కి వెళ్ళి పాష్గా కనిపిస్తున్నా పెరట్లో పూసిన పూలు పట్టుకొని నీకోసం ఎదురు చూసినప్పటి రోజుల్ని మర్చిపోతానా నేస్తం? దొంగచాటుగా బ్యాగుల్లో పెట్టిన లెటర్లు, గోడచాటుగా టీచర్లపై వేసిన సెటైర్లు, ఏ కార్లు లేని రోజుల్లో కూడా ఈల వేసుకుంటూ చేసిన షికార్లు, పోటీల్లో గెలుచుకున్న మొమెంటోలు, ఏమీ తెలియని వయసులో అన్నీ ఉన్నాయనే ఆనందంతో పోలిస్తే అన్నీ ఉండి కూడా ఆనందిస్తుంది అంత అని ఆ రోజులు తలుచుకుంటుంటే కళ్ళు చెమ్మగిల్లి నువ్వు గుర్తుకొచ్చావు నేస్తం. మన కలయిక కలేనాయిక అని అనుకుంటున్న తరుణంలో కల కాదు ఇక కలుస్తూనే ఉన్నాం అనుకుని మడతల ఇస్త్రీ సోగాళ్లంతా ముడతల షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ కలుసుకున్న ఈ సంతోషానికి షుగర్లు ఉన్న బేఫిగర్గా ఓ పట్టుపట్టి నోరు తీపి చేసుకుందాం. అయితే ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం, స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం. చెరపలేని గుర్తులు, చెరగని మధుర స్మృతులతో మన చెలిమి ఎప్పుడూ గెలవాలి, ఎప్పటికీ నిలవాలి. కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. లల్లలల్లలా
both spiritual values. నాకు ఇందులో రిలీజియస్ స్టోరీస్ కూడా ఉండేవి మా పుస్తకాలలో, ఇప్పటిలా కాకుండా ఇట్స్ టూ సెక్యులర్ ఉంటాయి. సో ఆ లాట్ ఆఫ్ గ్రౌండింగ్ వీ గాట్. చాలా మంచి గుర్తులు ఉన్నాయి. రిపోర్ట్ కార్డ్ టైంలో రిపోర్ట్ నా పర్టికులర్ రిపోర్ట్ ఎక్కడ ఉంది కొంచెం గుర్తు పెట్టుకుని ఫస్ట్లో వస్తుందా చివరిలో వస్తుందా ఇలాంటి కంగారు భయాలు. ఒక పర్టికులర్ టీచర్ అంటే భయం వేసేది. దేవుడా దేవుడా అప్పటికి వాళ్ళ కడుపు నొప్పి కానీ జరగలేదు ఇలాంటి చిన్న చిన్న గుర్తులతో ఆ స్కూల్ చాలా. రాజేష్, జయంత్, లాట్ ఆఫ్ అదర్ ఫ్రెండ్స్, ఇంకా చాలా గుర్తులు. వాళ్ళు మా ఇంటికి వచ్చేవారు. మంచినీళ్ళు అయితే లాట్ ఆఫ్ వాటర్ ఆఫ్టర్ క్రికెట్ ఆర్ బిఫోర్ క్రికెట్. ఆఫ్టర్ క్రికెట్ అప్పుడు బీడ్ హైదరాబాద్ వెళ్ళి 1987 ఇద్దరు డాటర్స్ నాకు ఏసీసీలో లాట్ ఆఫ్ సిటీస్లో తిరిగి ఫైనల్గా పూనాలో సెటిల్ అయ్యాము. మై ఫస్ట్ డాటర్ షుడ్ గెట్ మ్యారీడ్ నెక్స్ట్ ఇయర్. వి లుక్ ఫార్వర్డ్. మీరు అందరూ రావాలి. మీరు థ్యాంక్ యూ సో మచ్. మా ఇంటి ఎదురుగా ఉండేవాడు జేవీపీ స్టేషన్ హాలిడేస్ అప్పుడు ఇద్దరం పాలిటిక్స్ మాట్లాడేవాడు. హీ వాజ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. ఐ రిమెంబర్ నౌ. హీ వాజ్ సో అంటే సో. వాట్ హెస్ హ్యాపెండ్ ఈస్ నాగల్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ గొడవలప్పుడు అరుణ్ షౌరి మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే పర్సెంట్ ఆఫీస్ హైదరాబాద్లో వీవర్ ద ఆర్గనైజర్స్ అన్ని చెప్పి బయటికి వచ్చేటప్పటికి ఆ ఫ్రంట్ 2 రోజులు ఎవరిని కూర్చోబెట్టని చెప్పేటాను. ఈ జేవీపీ శాస్త్రి కాలేజ్ స్క్రిప్టింగ్ ప్యాడ్ పెన్సిల్ పెట్టి కూర్చున్నాడు. I know JVP. Before that in Coromandel, I think I met him once. After that, I was only seeing him after a long gap. అదే JVP కాల్ మీ కాలేజ్ కి స్క్రిప్టింగ్ ప్యాడ్ పెట్టుకున్నాడు జర్నలిస్ట్ లాగా. మా వాళ్ళు లేవాడికి లేవండి అంటారు. రైట్, మా వాడే కూర్చోబెట్టాము. JVP, his sister was so interested, they came for that meeting. దాని తర్వాత when we had that first reunion at our office, how to catch JVP. లేడు హైదరాబాద్ పోయిన తర్వాత కాంటాక్ట్ లేదు. Then somebody, because he's Cements background, I thought definitely as a cement company పట్టుకోవచ్చని. ఒక ACC Cements vice president has joined me. I told that, అరే సాబ్ హమారా గురువు అన్నాడు. కొంచెం ఆ గురే కావాలి నాకు ఇప్పుడు. హమారా డైరెక్టర్ ACC అని చెప్పాడు నాకు. అప్పుడు పట్టుకుంటే నేను పట్టుకుంటా సార్. ఐ థింక్ ఈజ్ ఇన్ క్యాల్కటా అన్నాడు. దట్ ఆల్సో లెఫ్ట్ ACC. బట్ శాస్త్రి వాజ్ ఇన్ ACC. He could not. క్యాల్కటా అన్నాడు, నాగ్పూర్ అన్నాడు. Finally we tracked him in Pune. That's how we met once again our person. ఓకే, జర్నీ ముందు స్కూల్లో నాకు గుర్తుంది నేరేడ్ చెట్టు. 4th క్లాస్ 5th క్లాస్ పెంకుటింట్లో జాలి ఉండేది. దాని వెనకాల నేరేడ్ చెట్టు ఉండే. ఎంతమంది గుర్తుంది? ఫర్ సమ్ రీజన్ దట్ ఇస్ మై అబైడింగ్ మెమరీ ఆఫ్ దట్ స్కూల్. ఓకే, ఆ తర్వాత నేను చాలా స్కూల్ మారాను. ఆ తర్వాత 10లో ఒక సంవత్సరం చేశాను. అవి ఉండొచ్చు. నేను జస్ట్ వాళ్ళు పంపించే ముందు వెళ్ళిపోతే మర్యాద ఉంటుంది కదా అని చెప్పి తర్వాత గన్నవరం వెళ్ళాను. ఆఫ్టర్ పాసింగ్ అవుట్ ఫ్రమ్ దేర్ పిలాని వెళ్ళాను. సో ఫర్ అ లాట్ ఆఫ్ టైమ్ ఐ వాజ్ అవుట్ సైడ్. సో ఇక్కడ కనెక్షన్స్ నాకు చాలా తక్కువ. అంటే ఇక్కడంటే నేను అనేది విజయవాడ, ఆంధ్రప్రదేశ్ మొదట్లో. తర్వాత నేను పిలాని తర్వాత టెల్కోలో ఒక సంవత్సరాల పూనాలో ఉన్నాను. దెన్ కేమ్ బ్యాక్, స్టార్టెడ్ బిజినెస్ హియర్ విత్ మై ఫాదర్. అక్కడి నుంచి విజయవాడలోనే ఉంది మోస్ట్ ఆఫ్ ద టైం. కానీ ఆ వ్యాపారంలో కింద మీద పడితే అసలు కనెక్షన్స్ ఎవరితోనూ ఉండేవి కాదు.
పిఎస్పి దూర బంధువు ప్లస్ వాళ్ళ ఊరు ఒకటైనప్పుడు అప్పుడప్పుడు ఎక్కడైనా కలుస్తూ ఉండేవాళ్ళం. కేసీఎస్ ఒకటి ఎప్పుడైనా కలుస్తూ ఉండేవాడు. లక్ష్మీనారాయణ వెంకేపాడు కనెక్షన్ ఉండటం వల్ల ఎప్పుడన్నా ఓకే లక్ష్మీనారాయణ తెలిసేది. అదైతే అసలు ఎవరు కనెక్షన్ ఉండేది కాదు. అందరిలాగానే మన పెద్దన్న ఎక్కడ పట్టుకున్నాడు విజయ్ కుమార్. ఆ తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్ విజయవాడ, తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము, వైజాగ్లో తిరుగుతున్నాము. బిజినెస్ మోస్ట్ ఆఫ్ ద టైం మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాను. ఇద్దరు పిల్లలు, ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి యూఎస్లో ఉంటాడు, చిన్న అబ్బాయి నాతో పాటు వైజాగ్ యూనిట్ చూసుకుంటున్నాడు. అండ్ ఇన్ క్లోజింగ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ విజయ్ కుమార్ ఫర్ గెటింగ్ దిస్. అసలు ఇనిషియేట్ చేసి ఎప్పుడు అందరినీ కలిపి విజయ్కి మిగతా వాళ్ళు హెల్ప్ చేశారు అనుకోండి, బట్ ఇనిషియేషన్ తనదే అప్పుడు ఇప్పుడు కూడా. థ్యాంక్స్ ఫర్ భరించినందుకు ఛాన్స్. బీకామ్ కంప్లీట్ చేశారు మాంటసరీ నుంచి. వేరే స్కూల్కి వెళ్ళాలని చాలా క్వాష్ ఉండేది కానీ కుదరలా. కాలేజ్ ట్రై చేశాను, కామర్స్ స్టెల్లా కాలేజ్లో స్టాఫ్ సరిగ్గా లేరు, మళ్ళీ వెనక్కి వచ్చేసారు మాంటసరీ. ఐ యూస్ టు హేట్ దిస్ స్కూల్ డ్రెస్, కానీ అంత ఫేవరెట్ అయిపోయింది ఈ కలర్. అయితే నాది డిగ్రీ అవుతూ ఉండగానే మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత ఫరీదాబాద్, అక్కడ నేను కొన్నాళ్ళు బ్యాంక్లో వర్క్ చేశాను. ఆ తర్వాత స్కూల్లో వర్క్ చేశాను. స్కూల్కి హెడ్ మిస్ట్రెస్గా చేశాను. నాకు ఇద్దరు పిల్లలు, మగ పిల్లలు. బెంగళూరు పోస్టింగ్ ఇన్కి, బెంగళూరు టు తెనాలి, తెనాలి టు విజయవాడ, అండ్ దెన్ షఫ్లింగ్ విత్ తెనాలి, విజయవాడ, హైదరాబాద్. తర్వాత చెప్పేస్తాను. ఎక్కడ మొదలు పెట్టమంటావు? అదే ఆగేట 10వ క్లాస్లో బయటకు వచ్చాం, అంటే 74. సో ఆ 4 ఏళ్ళు అసలు ఆల్మోస్ట్ స్వర్ణయుగం ఇంచుమించు. 4 ఏళ్ళు మాన్సర్ తర్వాత లయోలా కాలేజ్, అక్కడ ఇంటర్మీడియట్ చదివిన తర్వాత నేను అప్పట్లో ఆర్ఈసీ అనేవాళ్ళు, ఎన్ఐటి గోపాల్ పెట్టాను. అక్కడ ఇంజనీరింగ్ అయిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు చేశాను నాకే ఇండియా మొత్తం తిరిగాను. దెన్ ఐ డిడ్ అన్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్, ఐ డిడ్ అన్ ఎంబీఏ ఫ్రమ్ ఐఐఎం బెంగళూరు. ఒకటే ఎక్కువైపోతుంది, చాలు కదా, చాలా ఎందుకంటే అక్కడ అందుకని చాలా ఉద్యోగాలు చేశాను. చేసిన తర్వాత ఏంటంటే గుర్తున్నది ఏంటంటే ఒక లాస్ట్ 27 ఏళ్ళుగా ఐఐఎం బెంగళూరులో పంతులు ఫార్మల్గా పంతులు గారు పనిచేస్తున్నాను. అది అందుకని చూసారా ఇప్పుడు అందరూ పిలుస్తున్నారు చెప్పడం అలవాటు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకంటే చెప్పడానికి ఏం లేదు. ఇక మిగిలిన మనం వేరే తర్వాత చెప్తూ షార్ట్గా బ్రీఫ్గా చెప్పండి, ఎట్లా కుదురుంది అసలు ఈ రాజేష్ గారి తన్నాలు పట్టుకుని. సరే, మాన్సార్లో ఏదో అలా ప్రవాహం సాగిపోయిన ఎల్కేజీలో పడ్డాము. నిక్కర్లు కూడా వేసుకోవడం చేతకాని రోజుల్లో మేసా దోశ వచ్చే టైంలో బయటకు వచ్చేసాము. మాన్సార్ అయిన తర్వాత శాతవాహన ఇంటర్, లైలాలో డిగ్రీ. ఆ తర్వాత రామగుండం ఒక 4 ఏళ్ళు చేసాం. అక్కడికి వెళ్ళి మళ్ళీ తగిలాడు, బెల్ట్లు వచ్చాడు. వచ్చినప్పుడు ఒక రోజు ఒక గడుపుతూ ఉండేవాళ్ళం. విజయవాడ వచ్చినప్పుడు విజయవాడ బ్యాచ్ అందరితో కంటిన్యూస్ చేస్తున్నాను ఉండేవాళ్ళం. రామగుండం 4 ఏళ్ళ తర్వాత జోర్డాన్ వెళ్ళా. అక్కడ 4 ఏళ్ళు డెడ్ సీలో వెలగబెట్టాం, మునక్కుండా తేలకుండా. అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ వచ్చి లచ్చి, నేను శేఖరు మేమందరం మళ్ళీ అయ్యో తగ్గుబడి చేసుకుంటా బతికాము. కొన్నాళ్ళు 4 ఏళ్ళు. తర్వాత మళ్ళీ 2000లో అమెరికా వెళ్ళాను డైరెక్టరేట్లో. అక్కడి నుంచి ఫోర్ మోటార్ కంపెనీలో పనిచేస్తున్నా. జాయిన్ అంటే 88లో పెట్టయింది. కూలీలన్నీ మాఫీ చేసాం. కూలీ అయింది. అపర్ణ తనది ఏలూరే, 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఇప్పుడు అట్లాంటాలో ఉంది, చిన్న అమ్మాయి న్యూజెర్సీలో ఉంది. పెద్ద అమ్మాయికి 2 మగ పిల్లలు.
అది 2014లో ఇక్కడ హైదరాబాద్లో పెళ్ళైంది. చిన్న అమ్మాయికి వచ్చే డిసెంబర్లో ఇక్కడ పెళ్ళి అవుతుంది. ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ ఇప్పుడు జెంటిల్మెన్ అండ్ లేడీస్. నెక్స్ట్ తాతలు అమ్మమ్మలు. ఓకే, ఇక అందరికి హ్యాపీ డే. ఫస్ట్ థింగ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజేష్కి, విజయ్ కుమార్కి అనేక సార్లు మమ్మల్ని కలిపినందుకు, అనేక టైమ్స్లో మేము ఎవ్రీ మంత్ ఎవరైనా యుఎస్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళందరికీ మేము ఒక పార్టీ లాగా హైదరాబాద్లో విజయ్ కుమార్ పిలిచేవాడు, కలిసేవాడు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సిన్స్ 4-5 years. That is how our association in Hyderabad has built up, and it became very strong, and it has traveled until this 2011 నుండి కలిసేవాడు. and ఈ 4-5 years అయితే కోవిడ్లోనే పోయింది కదా. కుమార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. పడుకునే వాళ్ళందరూ నిద్ర పెట్టి లేపేవాడు. అట్లాగా చాలా మందిని తీసుకొచ్చి ఈ గ్రూప్ లోకి వెళ్ళాడు. నో డౌట్, వన్స్ అగైన్ ఐ విల్ టెల్ హిమ్ గ్రేట్ థ్యాంక్స్. We wanted to hear your school. I will start my school journey. First, let me tell our association. నేను చిన్నప్పటి నుంచి నర్సరీలో చేరాను. మా స్కూల్ అనేది మా ఇంటి దగ్గరే. రోజు నడుచుకుని వెళ్ళేవాళ్ళు, నడుచుకుని వచ్చేవాళ్ళు. దట్ వాజ్ నెవర్ ఫర్గెటబుల్. రోజు ఇట్లా సందులో వచ్చినప్పుడు, బయటకు వచ్చేటప్పుడు జీళ్ళు, ఐస్ ఫ్రూట్లు, జామకాయలు, రామప్రసాద్ ఇల్లు, దాంట్లో మామిడికాయ ముక్కలు, ఉప్పు కారం వేసి, మళ్ళీ ఇక్కడ స్టిక్కర్లు, బబుల్ గమ్ ఇట్లాంటి రకరకాల జ్ఞాపకాలతో చిన్నప్పుడే ఒక మేరీ టీచర్ అని, మాకు ఇంగ్లీష్ మీద ఇదవటం వల్ల మేరీ టీచర్ అని ఒక టీచర్ ఉంటే మా ఫాదర్ వాళ్ళు మేరీ టీచర్ దగ్గర కూడా ట్యూషన్ పంపించేవాళ్ళు. ఇప్పుడు నర్సరీ సిలో ఆమె ఫోటో ఉంది, మేరీ టీచర్. ఒక చిన్న ఇన్సిడెంట్, వాళ్ళ ఇంటికి క్రిస్మస్ కి వెళ్తే ఒక ప్లేట్ లో కేక్ ఇచ్చింది. కేక్ అంటే మన ఆ టైంలో మనకి ఏది ప్లేట్ మొత్తం తీసేసుకున్నాం. అదే మనం మర్చిపోలేం, అట్లాంటి మేనర్స్ మనకి నేర్చుకుంటున్నాం కదా. చిన్న దుర్గా టీచర్, జయప్రద టీచర్, సోసమ్మ టీచర్. వీడు లైన్ లో వచ్చినప్పుడు నా ముందర నుంచినేవాడు జయంత్, వాడి పిల్లకి లాగటం ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు. ఇయే మొలిసాయి కదా. బ్లాక్ హెయిర్, మంచి యాక్టివ్ గా ఉండేవాడు జయంత్. డ్రిల్లింగ్ ఒకటి, రోజు సిటీ మాస్టర్ డ్రిల్ చేయించేవాడు. దాంట్లో ఆ జ్ఞాపకాలు మాకు చాలా బాగా జరిగింది. నేను కూడా బాగా కుంటుకునే ఆట ఒకటి ఉండేది, హాపింగ్. రింగ్ లాగా ఉండేది. అందరూ ఒకసారి వెళ్తే కానీ అందరినీ అవుట్ చేసుకుని వచ్చామండి. దట్ ఈస్ హౌ ఐ రిమెంబర్డ్ విత్ హాపింగ్ ఛాంపియన్. కాపీ అనేది మాకు తెలియదు. కాపీ స్లిప్స్ అనేది కొద్దిగా తర్వాత తెలిసింది. కోటేశ్వరం గారు మైక్ దగ్గర నుంచి న్యూస్ పేపర్ చదివించేది ఎవరు సీనియర్ టీచర్స్. ప్లెడ్జ్ ఒకటి, విచ్ వీ నెవర్ ఫర్గెట్ దట్ థింగ్. అండ్ మన జేవిపి శాస్త్రి ఏదైనా ఇంగ్లీష్ లో డౌట్ వస్తే కనుక డిక్షనరీ తీసేవాడు. డిక్షనరీ మనం ప్రాక్టీస్ చేయాలనేవాడు. అది చదివితే కనుక మనకి చాలా నాలెడ్జ్ అని అట్లాగా. గుడ్ రిమెంబరెన్స్ ఈవెన్ నవ్ ఆల్సో. జేవిపి శాస్త్రి అంత సిన్సియర్ గా all Indians are brothers and sisters. That is before marriage. After marriage we never did that. ఇది చాలిస్తాను, మిగతా వాడికి ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి. నేను ఇక్కడ 8th క్లాస్ దాకా చదివాను మాంటసరీలో. తర్వాత వేరే స్కూల్కి వెళ్ళాను. తర్వాత ఇంజనీరింగ్ చేశాను. తర్వాత ఎంటెక్ ఐఐటి కాన్పూర్లో చేశాను. తర్వాత ప్రాగటూల్స్లో చేశాను. తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్లో చేశాను. అక్కడే రిటైర్ అయ్యాను. ఇప్పుడు చందానగర్లో ఉన్నాను. ఇది మాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి వచ్చి చికాగోలో ఉంది, అబ్బాయి వచ్చి నా దగ్గర ఉంటాడు. కేరళలో చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.
ఫస్ట్ నన్ను జాయిన్ అవ్వగానే ఫస్ట్ నన్ను టెస్ట్ చేసినాడు కేవీకే గారు. చాలా బాగుంటుంది. నేను వచ్చి అప్పుడు నేను ఈస్ట్ గోదావరిలో ఉండేవాడిని, అమ్మమ్మ గారి ఇంట్లో పెరిగా. ఫస్ట్ ఏమండి అన్న అంటే అది కూడా ఏంటి కొద్దిగా స్లాంగ్, ఈస్ట్ గోదావరి స్లాంగ్. ఏంటండి అన్న అంటే అప్పుడే ఫస్ట్ ఇమ్మీడియట్ గా ఏమిచ్చాడంటే ఏంటండి బాగున్నారా అన్నాడు అన్నమాట. సో ఫస్ట్ నాకు ఏంటంటే కొద్దిగా భయం వేసేది. కృష్ణా జిల్లా అంటే ఏంట్రా బాబు వీళ్ళంతా రౌడీల్లో ఉంటారు అనేది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అది ఫస్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. ఎందుకంటే ఫస్ట్ లోనే నేను అటాక్ ఎప్పుడైతే ఎదురైందో నాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ దట్ ఈస్ బెస్ట్ అనమాట నా లైఫ్ లో. నేను ఒక మనిషిని అటాక్ చేస్తే ఎలా చేయాలి, అది కూడా ఏంటంటే మన తెలుగుతో కామ్గా ఉన్నట్టు ఉండాలి. పక్కడికి ఫ్రమ్ దేర్ ఆన్ వర్డ్స్ నేను లక్ష్మీనారాయణ కాస్త లచ్చి కింద యాక్చువల్గా నాకు మాంట్సరీలో బాగా ఒక ఫస్ట్ వీక్ అనుకుంటా కొద్దిగా డిస్కరేజ్ అయ్యాను. అయితే సోసమ్మ టీచర్ ఎందుకంటే కొద్దిగా మ్యాథ్స్లో కొద్దిగా నేను బాగానే చేసేవాడిని, ఎందుకో కొద్దిగా ఆవిడకి ఇంప్రెషన్ వచ్చింది బాగానే వస్తే నేను ఇట్లాగా చెప్పాను నా డిఫికల్టీ కొద్దిగా ఎలా ఉంటుందండి, నేను తెలుగులో కూడా నా స్లాంగ్ వేరేగా ఉంటుంది అంటే నువ్వు అలా డిస్కరేజ్ అవ్వద్దు, ఎవరో ఏదైనా సరే యూ గో హెడ్ అని ఫస్ట్ నాకు మోటివేట్ చేసింది ఎవరు అంటే ఆవిడ సోసమ్మ టీచర్. సో ఆవిడకి ఎప్పుడైనా సరే నేను కృతజ్ఞతగా ఉంటాను. నాకు కొద్దిగా స్పోర్ట్స్లో బాగా ఉండేవాడిని. నాకు పీటీఏ మాస్టర్ గారు ఎందుకో కానీ పిలిపించి స్కూల్లో ఎలక్షన్స్ జరిగితే స్పోర్ట్స్ దానికి తెలుగు మీడియం వాళ్ళము రాధాకృష్ణ అతన్ని ఇది ఆఫ్ చేశారు. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అంతా నాకు వేస్తే తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువ మంది ఉండారు కాబట్టి అతను వాడు గెలిచాడు. గెలిచిన తర్వాత అతను ఎక్కువ కాలేజీకి స్కూల్కి వచ్చేవాడు కాదు. సో ఫైనల్గా నన్నే ఈవినింగ్ టైమ్స్ బాల్స్ ఇవ్వటం కానీ చేయటం కానీ అన్నీ నాకు అప్పచెప్పేవాడు. కాకపోతే ఏంటంటే 10th ఏంటంటే ఒక ఇన్సిడెంట్ గేమ్స్లో సెలక్షన్స్ ఉండి అక్కడ ఏంటంటే లైన్లో నించోబెట్టి ఒక్కొక్కడిని పికప్ చేసేవారు. 4 హౌసెస్ గ్రీన్ వైట్ రెడ్ ఇట్లాగా. అందులో ఆశీర్వాదంగా అంటే నేను కొద్దిగా కబడ్డీ బాగా ఆడేవాడిని. పికప్ చేసే దాంట్లో సెకండ్ ఆఫ్ చేసేటప్పుడు ఏం చేశారంటే ఆశీర్వాదం నా హౌస్లోకి రావాలని పక్కన వేడి ఉంటే వాడు జరిపేసేసి ఆశీర్వాదం నా టీంలోకి వచ్చాడు అనమాట. సో 10th ఏంటంటే వీఆర్ ద విన్నర్స్ ఇన్ కబడ్డీ, బేస్బాల్ అండ్ ఖోఖో. అది స్కూల్ ప్రస్తావన. నెక్స్ట్ నేను ఇంటర్ వచ్చి శాతవాహన, డిగ్రీ వచ్చి సిద్ధార్థ. ఐఎమ్ ద బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ ఇన్ 1979 అనమాట. ఐఎమ్ ద యూనివర్సిటీ సెకండ్. అది నాదేంటంటే మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్స్. ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ అండి. అది తర్వాత కంప్యూటర్స్ 4 అప్పుడు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే నేను జాబ్కి వెళ్తానంటే నేను ఒకడే కొడుకు కాబట్టి మా నాన్న తీసుకెళ్ళి రైస్ మిల్లో పడేసాడు తీసుకెళ్ళి. తర్వాత ఏంటంటే నాకు 84లో ఇండిపెండెన్స్ అనేది పోయింది. మా అది కరెక్ట్. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఏమో స్టేట్స్లో ఉంటుంది, తనేమో బయో టెక్నాలజీ చేసింది. చిన్న అమ్మాయి ఏమో బయో ఇన్ఫర్మేటిక్స్, తను క్యాన్సర్ హాస్పిటల్లో ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఉంది. ఇది నా ప్రస్తావన. యూనివర్సిటీలో ఇక్కడికి వస్తువులకు లక్కీ అయ్యాను, యూనివర్సిటీలోకి వెళ్తలోకి లక్కీ అయ్యాను అనమాట. జీవితంలో అమ్మాయికి ఎప్పుడైనా ముందుకు పోయినామంటే ఇప్పటికే ముదరలేదు. కోటేశ్వరం గారి ఇప్పటికీ అమ్మాయిల కింద మిగిలిపోయాం.
అందుకని జరగలేదు ఆలోచన విధానంలో. సరే అన్నీ కూడా స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో, స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువ సందర్భాల్లో మనకి జరిగిన సంఘటనలు అన్నీ కూడా చూస్తే ఈ పిల్లలు అనే వాళ్ళు భరించడం చాలా కష్టం. ఎంత కష్టమో చెప్పలేము. ఎందుకంటే వీళ్ళందరూ మన ప్లేసులు అంటారు, గున్నేరుగులు అంటారు. ఈ గున్నేరుగులు ఏంటి అంటే వీటికి హార్మోన్స్ తయారవడం వల్ల మాకు తెలిసిందే గొప్ప అంటే. సో ఈ కోపాలు, ప్రతీకారాలు చాలా ఉంటాయి. టీచర్ కొట్టింది అంటే ఏదో ఒకటి చేయాలి టీచర్ని. ఏం చేసేవాళ్ళం, ఇంట్లో వేసేవాళ్ళం. సో ఏదో మొత్తానికి మనకున్న కోపాన్ని రకరకాలుగా తీసుకునేవాళ్ళం. సో ఇవన్నీ ఆ రకంగా గడిచిపోయి అమాయకత్వం ఇప్పటికీ కూడా మరి అందులో మిగిలిపోయిందేమో అనుకున్నాను. సరే స్కూల్ తర్వాత మనకు వచ్చింది బై డిఫాల్ట్ మనకి మ్యాథ్స్ చాలా వీక్. ఎందుకు అంటే తెలియదు. సోసమ్మ గారు ప్రత్యేకమైన టీచర్ అయినా కూడా మ్యాథ్స్లో ఆవిడ చెప్పింది ఏది కూడా లోపలికి తీసుకుపోయేగా ఇక్కడ నుంచి బయటకు వచ్చేసి ఈ పక్క నుంచి కూడా వచ్చేది. సో బై డిఫాల్ట్ మనం ఏం చదవాలి అంటే బైపీసీ తప్ప ఏం లేదు మనకి. ఎందుకంటే మ్యాథ్స్లో వడ్డీ లెక్కలు తప్ప ఏమి రావు. వడ్డీ లెక్కలు మాత్రం బాగా. సో బై డిఫాల్ట్ మెడిసిన్లో జాయిన్ అయ్యాను. సరే నడిచిపోయింది, ఎంబీబీఎస్ అయిపోయింది. రకరకాల చోట్ల పనిచేసాను. బాగా తక్కువ ఏజ్కి ఏజ్ ఆఫ్ 41 మెడిసిన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత చెన్నైలో 10 సంవత్సరాలు రకరకాల చోట్ల పనిచేసి యూరోప్లో కూడా పనిచేసినాక విజయవాడ సెటిల్ అయ్యాను. ఈ లోపలే మ్యారేజ్ అయింది. రమ్మ నా క్లాస్మేట్ కాలేజీలో ఉంటే పరిచయం కిందైతే కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్లో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. కాలేజీలో పరిచయం అయితే కాలేజీలో ఉందని తెలుసు, కానీ ఈ అమ్మాయితో కాలేజీలో పరిచయం అయితే లేదు నాకు. హలో ఉంటే హలో కూడా ఉండేది కాబట్టి సరే పిల్లలు, 2 పిల్లలు. తను కూడా మా మిస్సెస్ కూడా, రమ కూడా ఎంఆర్సీ వరకు చేసి నాలెడ్జ్ బాగా పెంచుకుని ప్రాక్టీస్ చేస్తాను. ఇంతవరకు జీవితం ఇట్లా గడుస్తూ వచ్చింది. ఇంత గురించి ప్రత్యేకమైన ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే లైఫ్లో లేవు. పిల్లలు చదువుతున్నారు లేదో సూపర్ స్పెషాలిటీ. నేను అనుకునేవాడిని చిన్నప్పటి నుంచి నేను లక్ష్మీపుత్రుడిని అనుకునేవాడిని. ఇప్పుడు అర్థమైంది సరస్వతి పుత్రుడు. మళ్ళీ ఇప్పుడు అర్థమైంది లక్ష్మికి సరస్వతికి భేదం లేదు అని. మిత్రులందరికీ నమస్కారం. మాంటెసరీ స్కూల్ని జీవితాంతం ఇంకా మర్చిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే బిల్డప్ ఆఫ్ క్యారెక్టర్, డిసిప్లిన్ అండ్ హౌ టు లివ్, faith, everything we have learned in teachers, students relation kuda appudu ala undedi, which is very rarely seen nowadays. Teacher student relation talli koduku ala undedi. They used to care so much for their students. ఇవాళ అది కనపట్లేదు. ఇవాళ అంతా కమర్షియలైజేషన్ అయిపోయింది ఎడ్యుకేషన్ అంతా. తర్వాత మా ప్రిన్సిపల్ is the main foundation for the Children's Montessori School, and she was behind every teacher. Ye teacher ela nerpina, she used to guide everybody. While meetings she used to very strictly inform them what they have to proceed with. అప్పుడు చాలా కష్టం అనిపించేది. మేడం ఎప్పుడు కొట్టేస్తుంది అన్నది స్కేల్ తీసుకొని, అందులో మాణిక్యం టీచర్ అయితే బాధేసేది. ఎంత భయం వేసేదో ఆవిడ వచ్చాకనే అందరూ క్లాస్లో ఇలా బ్రేక్గా పెట్టేవాళ్ళు. అయితే ఆ స్ట్రిక్ట్నెస్ మనకి డిసిప్లిన్ నేర్పింది. ఇవాళ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ each and every one of your classmates of Children Montessori School, everybody is well off in his life and they are well settled. This is nothing but the success of Vikoteshwaram. ఆ డిసిప్లిన్ నేర్పకపోతే జీవితంలో మనం పైకి రావు. ఎందుకంటే డిసిప్లిన్ లేని మనిషి, ఎడ్యుకేషన్ లేనివాడైనా పర్వాలేదు, కానీ డిసిప్లిన్ లేనివాడు ఎక్కడ పనికిరాడు. అది నేర్చుకున్నది అక్కడే. నేను నర్సరీ 3లో జాయిన్ అయ్యాను. ప్రీవియస్లీ ఐ స్టడీడ్ అప్ టు 3rd స్టాండర్డ్ ఇన్ గుజరాతీ మీడియం స్కూల్, గుజరాతీ హై స్కూల్ ఇన్ విజయవాడ. అప్పుడు మీడియం చేంజ్ చేస్తే కానీ ఫ్యూచర్ లేదని ఇందులో తీసుకొస్తే
నా ఏజ్ చూడకుండా వీడికి ఇంగ్లీష్ ఏమో రాదని చెప్పి నర్సరీ సీలో పడేశారు. నర్సరీ సీలో పడేస్తే హెదర్ టీచర్ అని ఉండేది మా క్లాస్ టీచర్. ఎందుకంటే థర్డ్ స్టాండర్డ్ గుజరాతీ మీడియంలో చదివిన సబ్జెక్ట్ అంతా ఒకటే, ఓన్లీ లాంగ్వేజ్ చేంజ్ అయింది. కాబట్టి అన్నీ నాకు వచ్చు. వాళ్ళు బోర్డు మీద చెప్పే ముందే నాకు అన్నీ వచ్చు. అన్నీ చక్కగా చెప్పేసేసరికి నన్ను భరించలేక 4th స్టాండర్డ్ నుంచి 6th స్టాండర్డ్కి తోసేశారు. ఇక్కడ లాభం లేదు, పాఠం కూడా చెప్పనివ్వట్లేదని చెప్పి 6th మనం అందరం కలిసాం. 6th to 8th స్టాండర్డ్ ఐ వాస్ విత్ యూ ఆల్. 8th అయిపోయిన తర్వాత ఐ డిడ్ మెట్రికులేషన్ ఇన్ మాంటెసరీ స్కూల్ ఓన్లీ. మెట్రికులేషన్ నాది 73లో అయింది. ఆంధ్ర ఎడ్యుకేషన్ అప్పుడు పరీక్షలు బాగా లేట్ అయింది, జూలైలో అయింది పరీక్షలు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ గుంటూరు తెల్లకొండ జాలయ్య కాలేజ్లో చేశాను. బికాస్ కామర్స్ విజయవాడలో లేదు, అప్పుడు ఏ కాలేజ్లో లేదు. సో కామర్స్ ఐ వెంట్ టు గుంటూరు. ఈ కామర్స్ ఎందుకు సెలెక్ట్ చేశానంటే నా జీవిత లక్ష్యం చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలని ఉండేది. అది అయిన తర్వాత కేబిఆర్ కాలేజ్లో ఇంగ్లీష్ మీడియం బీకామ్ స్టార్ట్ చేశాను. అందులో 3 years ఐ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. 78లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఆ తర్వాత నేను 1980లో ఇన్ పార్ట్నర్షిప్ విత్ మై అంకుల్ స్టెయిన్లెస్ స్టీల్ యూటెన్సిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆటోనగర్. I did there for 5 years up to 1985. But after that some differences, so I came out. The very crucial year of my life wherein I was broke down was 1985-86, wherein I was jobless, no work, no earning, no preoccupation. I was searching for all avenues, but we were very short of capital. So compulsorily I had to shift to Ambajipeta to support my father in his business coconuts. So up to 2018 I was there. 32 years I spent in Ambajipeta, Amlapuram, Konasima. అయితే అక్కడ ఐ వాజ్ సెక్రటరీ ఫర్ ద ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కోకోనట్ మర్చెంట్స్ ఫెడరేషన్ ఫర్ 8 years. ఆ టైంలో మాట్లాడికి హైదరాబాద్ వచ్చి ట్యాక్సేషన్ గురించి మినిస్టర్స్ని, ఫైనాన్స్ మినిస్టర్ని, కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్స్ని, వాళ్ళని వీళ్ళని కలవడం. సో ఐ కేమ్ ఇన్ ద లైన్ లైట్. బై ద టైమ్ ఐ రిటైర్డ్ ఫ్రమ్ బిజినెస్, మోస్ట్లీ ఆల్ కోకోనట్ మర్చెంట్స్ నో మీ. కానీ నేను కొంతమందినే గుర్తుపట్టగలను. దట్ వాస్ ద స్టేజ్. ఐఎమ్ హ్యాపీలీ మ్యారీడ్ టు చిల్డ్రన్. ఎల్డెస్ట్ ఇస్ డాటర్ Bhavini, who is at Kolhapur now with her husband, and she is also working office as a director, SS Communications. My son did engineering in Muffakamza College, Hyderabad. Later on, he did 1 year job in Central Government ICAT at Gurgaon, Manasar. అక్కడ ఉండగా వాడికి ఆఫర్ వచ్చింది యుఎస్ నుంచి. మీ అకాడమిక్ మీ రెజ్యూమ్ చూస్తే చాలా బాగా కనపడుతుంది. వి ఆఫర్ యూ టు కమ్ హియర్ అండ్ స్టడీ. వి విల్ పే యువర్ ఫీజ్ అండ్ వి విల్ ఆల్సో గివ్ యూ ఎ జాబ్ అండ్ స్టైపెండ్. అంతే చాలు. నన్ను అడగకుండానే జాబ్ రిజైన్ చేసేసి, డాడీ నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను. ఎదిగే పిల్లల్ని మనం మనకి చేదోడు వాదుడుగా ఉండాలని, మనం స్వార్థం కావాలి, ఎదుగుదలని ఆపకూడదని I let him go, and now he is there in US. He did his masters. He is doing job in Houston. Both children are well settled by God's grace.
I happily retired in 2018, but I am still doing my business as a commission agent over telephone, which can be done from anywhere. Mostly I am blessed that I am able to enjoy my retired life with my friends whom I cherish so much. 2010లో 11లో గెట్ టుగెదర్ చేసినప్పుడు ఐఎమ్ టచింగ్ విత్ రాజేష్ ఓన్లీ, మిగతా వాళ్ళు ఎవరితో టచ్లో లేను నేను. సో వాడు నన్ను పట్టుకొని 2011లో ఫస్ట్ గెట్ టుగెదర్కి పిలిచినప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అయితే అప్పుడు ఈ ఆంధ్ర విడిపోవాలి, తెలంగాణ ఆంధ్ర అని చెప్పి వంట వారు ఫోన్ చేసి రోడ్డు మధ్యలో వంటలు చేసుకొని ఎవరిని వెళ్ళకుండా ట్రైన్లు ఆపేసి ఇవన్నీ చేస్తే అప్పుడు ఫ్లైట్లో నేను హైదరాబాద్ వచ్చి ఫస్ట్ టైం ఐ అటెండెడ్ అండ్ ఐ వాజ్ సో మచ్ enthralled. I am blessed that you are all my friends and will never forget this meet as long as I live. Thank you. We all have started our lives and schooling lives, etc. It pains me now that this institution doesn't exist anymore because of some political alignments and misappropriations. It's quite an unfortunate thing. It hurts all of us, I know, but I thought it's a time that we should make a point with regard to the accolades that this institution has brought to all of us in terms of our education, in terms of our character building, in terms of our effort to stand for such long years. Almost, if I put it right, from 62 to 74 is just the schooling time. But the thread continued even and lasts for next few decades as well from now on. Okay, with this to start with, just I was talking to my other friends to మాట్లాడుతున్నాను. 5th classలోనో 6th classలోనో ఒక పోయం ఉంది, బ్రూక్ ది బ్రూక్. దాంట్లో ఫస్ట్ ఓపెన్, men may come and men may go, but I go on forever. Okay, this is how this bonding should go along. One. Second, ఇందులో చాలా మంది జర్నీలో జాయిన్ అయ్యారు, జర్నీ నుంచి వెళ్ళిపోయారు మధ్యలో. కానీ కొంతమంది నాక్ అసోసియేషన్ ఇన్స్టిట్యూషన్ యాజ్ అ స్టూడెంట్ నర్సరీ నుంచి నేను, విజయలక్ష్మి, కె చంద్రశేఖర్, శారద, డి సుజాత, ఏ సాత్యప్రసాద్, మీ పేరు చెప్పాను చంద్రశేఖర్. వాడు జాయిన్ అస్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్. ఓకే, డాక్టర్ KUL joined us in first standard. CID Rajeshwari. Okay, now B Usha Rani, Gomati. Thanks for prompting me. Okay. These are all the people with whom I have been there right from the day I started my school time. Nirmala. She left halfway through, but not the entire journey of our nursery to 10th. Okay, so this shows how we have been together over the years and continuing even now. These are the memories which we can't forget. Okay. Tarvata, coming to my life, how I went about. Once I did my intermediate in Laila, then I did my engineering in NIT Warangal. NIT Warangal tarvata, I worked for a few companies, Bajaj Group, Crompton Greaves, etc., etc. Then one fine day, I had to go to Gulf as a CEO of one of the largest business houses there. For about 15 years I was there with them. Our time lone wala vesi chapanu ela pattalo vadiki telusu. Ala pattina vallallo nenu okanni. Padinavaadu. Padinavaadu. Ade అలా పట్టిన వాడికి పడిన వాడిని నేను ఒకండి. అలా ఇది ఇంత ముందు 2010 అన్నారు, కాదు 2011 సెప్టెంబర్ 10th సెప్టెంబర్ 2011 మన కేవీకే ఆఫీస్ లో we had the first get together. రోబో హౌస్ అక్కడ. ఓకే, ఆ తర్వాత వాడి ఎక్స్పర్టైజ్ దినదిన ప్రవర్ధమానం అయినట్టు 2023కి వచ్చేటప్పటికి 3-4 తెలియని వాళ్ళు పట్టుకున్నారు. ఒకడు వై శ్రీధర్, 2
మన సాంబా, మధ్యలో తప్పిపోయి మన జయరాము విలియమ్స్, డాక్టర్ విలియమ్స్. అఫ్ కోర్స్ యాక్చువల్గా రావాల్సింది వాడు రాలేదు. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. ఇందులో ఏంటంటే డాక్టర్ విలియం, శ్రీధర్, మన రామచంద్రన్, వీళ్ళ ముగ్గురు ఆల్మోస్ట్ మా స్కూల్ నా వరకు నాకు స్కూల్ టైం తర్వాత ఇప్పుడే మేము ఇచ్చేస్తాం. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. దెన్ నౌ గెటింగ్ ఇన్ టు ఇట్ 1982 July 30th I got our wife Swarna. Child marriage. Child marriage. Because I was 23 and she was 21. 21 or 20? Mine was 19 when we met. Oh, okay. Don't worry, you're also a part in the child marriage. Okay. మా ఇద్దరు పిల్లలండి. పెద్ద పాప సింధూర. She with her husband. They stay in California. A place called Dublin, just adjacent to Pleasanton and Livermore, 40 minutes drive from San Francisco. They have 2 kids. Both are boys. Then I have my son, younger to her, Raghu. He and his wife, they stay in Boston, and they have we have 2 granddaughters from them. This is our journey cycle, and now we are in Hyderabad, not knowing which direction the wind blows today. Hello. Listen. Silence. I studied in Montessori school for only 6 months. I joined very late in 10th class and left Very early. there. Then I joined Shatavana. So I'm lucky to get into this group because CID. You do CID. mostly I was in CID Prabhakar. It is not in any cities. It is all Pakistan borders. What Margaret has said? And actually the high point is NSG, National Security Guards, Black Guard Group, and all computers started using Margaret. So that's how I got interested in computers and left the job and went to Saudi. I was in Saudi Arabia, Omar for 2010. I came back to Hyderabad to settle down. So I was in Facebook when my Chatti Mandi JSRK, I got his Facebook and I liked it, and then we talked, and then he introduced me to Son has got 1 son and 1 daughter, and my daughter has only 1 son. This is all about my friends, and very happy to see you all. I really thoroughly enjoyed, and even though my English medium attachment with you all was only 9th, 10th, but I generally was very jovial type and mixing freely. Very fast I became close friend of all of you have become close friends of mine. That's where I enjoy life, and that's it. Thank you. So good afternoon. I must express my profound thanks for the opportunity that is being given by the steering committee of CMS, and a special thanks for the Apada Bhagirada. అంటే మీకు ఎవరు తెలుస్తుంది అపద భగీరథ ఎవరు కాదు. ఇదిగో నేను అప్పుడు కుంటుతూ ఉన్నప్పుడు అతను నేను కొంగ అని అంటాను అనమాట. ఎందుకంటే సడన్ గా వచ్చి అటాక్ చేస్తాను అనమాట. ఆయన ఒక్కసారి ఎవరైనా చేశాడు అంటే మాత్రం ఆయన పడాల్సింది అనమాట. నాకు బాగా గుర్తు, ఒకటి ఈ కొంగ, ఒకటి నెక్స్ట్ ఏమో మన శరత్. ఎక్కడి నుంచి వస్తాడు ఎక్కడి నుంచి వస్తాడు తెలియదు. హాపింగ్ గేమ్స్ మాత్రం డెఫినెట్లీ దే డూ వెరీ గ్రేట్ జాబ్. సో దీస్ ఆర్ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్సెస్ విచ్ ఐ ఆల్వేస్ చెరిష్. అండ్ నాకు జస్ట్ 2-3 months పాలకాడ్లో ఉన్నప్పుడు నా కొంగ గారు నాకు ఫోన్ చేశారు, రామకృష్ణ అన్నాడు. అప్పుడు సారీ జస్ట్ అప్పుడు కేవీకే ఫోన్ చేసినప్పుడు 1 నిమిషం నాకు ఒక తన్మయ స్థితికి వెళ్ళిపోయాను అనమాట. ఏంటి అదే నాకు అన్ని ఒకేసారి ఆల్ ద పాస్ట్ ఫీలింగ్స్ ఫర్ గెటింగ్. ఐ వాజ్ జస్ట్ టేకింగ్ ఎ ఫ్లైట్ టు ఇండోర్ ఫర్ ఎ మీటింగ్ అండ్ త్రూఅవుట్ ఇన్ ద ఎయిర్పోర్ట్ అది అసలు నేను ఏ స్థితిలో ఉన్నానో నాకే తెలియలేదు అనమాట. నెక్స్ట్ రాజేష్ ఫోన్ చేశాను నాకు. అప్పుడు నేను చెప్పాను, రాజేష్ నేను ఇప్పుడు ఈ స్థితిలో నేను మాట్లాడడానికి నేను సెటిల్ అవ్వని, దాంతో నేను మాట్లాడతాను. సో మచ్ ఆఫ్ ఎక్సెస్ ద ఎంటైర్ చైల్డ్హుడ్ డేస్ వాట్ వీ హ్యాడ్ ఫ్రమ్ మై 3rd standard till 10th standard I studied in Montessori school.
అందువల్ల మీరందరూ నాకు బాగా పరిచయము. ఈవెన్ కొంతమంది వచ్చి మధ్యలో వెళ్ళిన టిక్స్ అండ్ బిట్స్ ఉన్నా కూడా నేను నిలయ విద్వాంసుడు లాగా అక్కడే కూర్చొని అందరినీ నేను చూశాను. సో అండ్ కోటేశ్వరమ్మ గారికి చెప్పాలంటే అప్పుడు అందరూ చెప్పారు. ఈవెన్ మాకు 1 నుంచి రిక్షా వచ్చేటప్పుడు ఆ మధ్యలో రిక్షా ఆగి కోటేశ్వరమ్మ గారు నేను ఒకే రిక్షాలో వచ్చేవాళ్ళం అనమాట. అండ్ ఆమె బాగా గుర్తుపెట్టుకుంటుంది అనమాట. మా రిక్షా పర్సన్ గారు దామోదర్ అనమాట. దామోదరుడు వచ్చాడా, వస్తే ఉండమని చెప్పు, నేను వచ్చాక నన్ను డ్రాప్ చేయమని చెప్పు అంటారు. ఈవెన్ దో హర్ హస్బెండ్ ప్రసాదరావు గారు కూడా కారులో వచ్చినా కూడా కొన్ని టైంలో షీ టేక్స్ సైకిల్ రిక్షా అండ్ ఇది వస్తుంది. అందువల్ల దట్ ఇస్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఇన్ విచ్ వీ హ్యాడ్. అలా చెప్పుకుంటూ పోతే దర్ ఆర్ సో మెనీ యూనో. మనకి అక్కడ పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉండేది. ఆ మర్రి చెట్టులో వీ యూస్ టు రియలీ బాగా ఊగేవాళ్ళం అది. అప్పుడు అక్కడ చాలా మేడిపళ్ళు చాలా జారి పడుతూ ఉంటాయి అనమాట. అప్పుడు ఆ మేడిపళ్ళు చూడటానికి చాలా బాగుంటుంది. పొట్టలకి చూస్తే పురుగులు ఉండు అని ఉంటుంది కదా, ఒక సాంగ్ కూడా ఉంది కదా. సో ఐ స్టిల్ రిమెంబర్ సైన్స్ టీచర్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ అప్పుడు ఆ క్లాస్ తీసుకునేది ఉండేదన్నమాట. సజ్జనులు ఎప్పుడు చల్లగా ఉండును, ఏదో కంచు మోగినట్టు కనకము మోగిన అన్నప్పుడు ఈ మేడిపండు గురించి చెప్తున్నప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ సో మచ్ ఆఫ్ మేడిపండు యూస్ టు ఫాల్ అండ్ ఐ యూస్ టు ఓపెన్ ఇట్ అండ్ సీ దేర్ రియలీ లాట్ ఆఫ్ పురుగుస్ ఇన్ దట్. అండ్ లంచ్ టైం కూడా లంచ్ బెల్ మోగినప్పుడు మాత్రం ఎక్కడో ఒక జుమ్మంది రాగం అన్నట్టుగా ఉంటుంది. అయ్యో లంచ్ టైం అంటే మనంతా అక్కడ కూర్చొని ఆ చెట్టు కింద కూర్చొని, ఇది బృందావనంలో కృష్ణుడు ఎలాగా గోపికల మధ్యలో కూర్చొని అందరూ షేర్ చేస్తున్నప్పుడు అప్పుడు రాజేష్ ఏమో చపాతి, ఉదయభాను ఏమో ఆవకాయ అన్నము, ద్వారకానాథ్ ఏమో చింతకాయ పచ్చడి, నేనేమో సాంబార్ రైస్ అప్పుడప్పుడు తీసుకురావాలి కదా. సో వి ఆల్ యూస్ టు సిట్ అండ్ చెరిష్ దట్ మూమెంట్స్. Those are all very, very wonderful moments in which I had. And particularly ladiesకి ఏంటంటే అప్పుడప్పుడు మాణిక్య టీచర్ సురుమని వస్తుంది అనమాట. ద క్లాస్ ఈస్ వెరీ అన్టైడీ, హూస్ దట్ అని అన్నప్పుడు వెంటనే నిర్మల, శనకాయ సామ వీళ్ళందరూ వెంటనే చీపురు తీసుకుని టపా క్లీన్ చేసేది. మనం అంటే కొంతమంది ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ఎక్కువ వసపెట్టలాగా ఎక్కువ మాట్లాడేవాళ్ళం. అప్పుడు మోస్ట్ టాకెటివ్ బాయ్ ఇన్ ద క్లాస్ అని ఒక బోర్డు తగిలించి మన వెనకాల తగిలించేవాళ్ళు అనమాట. ఎవరు బాగా మాట్లాడారు. ఐ హోప్ ఎనీబడి రిమెంబర్స్ ఆర్ దట్ స్టిల్ నాట్. I became talkative after entering the profession, but ఇంతకు రాముడు మంచి బాలుడే అనమాట. Most talkative, I still remember that board, we used to put at the back of it. స్వరూప్, ఎగ్జాక్ట్లీ స్వరూప్కి బాగుంటుంది. అప్పుడు ఈ స్వీపింగ్ సెక్షన్ మాత్రం ఐ రిమెంబర్ శనకాయల సార్లా, నిర్మలా క్లాస్ లీడర్ అండ్ లీలా అండ్ హనుమయ్యమ్మ. These 4 people used to, and అప్పుడప్పుడు గోమ్స్. I still remember they used to play very, very active role in these things. And I think silent student then after this completed my 10th standard. ఏదో బొటాబొటి ఒక ఇన్సిడెంట్ నాకు చాలా టెన్షన్ తెప్పించే రోజులు ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చే టైంలో అనమాట. మనకి అసెంబ్లీ హాల్ అని ఒకటి ఉంటుంది, అక్కడ మాత్రం పోర్టికో అదే అక్కడ అసెంబ్లీ చేస్తారు. అది పోర్టికోలో మాత్రం ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటారనమాట. అప్పుడు మాత్రం మనకి సమర్థలు మన నంబర్ ఎక్కడ వస్తుంది. ఏంటంటే అది ఆఫ్టర్ 22nd ర్యాంక్ ఫెయిల్ అయిన వాళ్ళని కొంచెం ఆ ఖైదీలాగా వెనకాల నించోబడతారు అనమాట. అప్పుడు షీ విల్ ఆస్క్ ఫర్ ద స్కేల్ అనమాట. தமிழ் ரொம்ப ஃப்ரீயா பேசுவேன் நான். பட் ஐ திங்க் தமிழ் many people may not know except రాజేష్. తెలుగు ఎందుకంటే నేను తెలుగు అది చెప్పాను కదా, లాట్ ఆఫ్ సక్సెస్ హస్ బ్రాట్ టు అవర్ ఫ్యామిలీ ఫ్రమ్ విజయవాడ. నేను ఒకటే చెప్తాను, నేను చాలా మందిని విజయవాడ కృష్ణమ్మ తల్లి యొక్క వాటర్ మహిమ ఏంటో కానీ అక్కడ కనుక ఎవరైనా బిజినెస్ చేసినా ఆ రూట్స్ అక్కడ ఉన్నా వాళ్ళు మాత్రం ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రం చాలా చాలా తక్కువ పర్సంటేజ్. బట్ మెనీ పీపుల్ హ్యావ్ బికమ్ సక్సెస్ఫుల్. ఎందుకంటే మా ఫాదర్ వాజ్ రన్నింగ్ ఎ హోటల్ అండ్ ఐ కెన్ డెఫినెట్లీ టెల్ యూ ద పవర్ ఆఫ్ కృష్ణవేణి వాటర్ ఈజ్ సో గుడ్
యథాపాని తథావాణి అన్నట్టుగా అది ఆ వాటర్ ఒకటే దుర్గమ్మ తల్లి యొక్క మహత్యం కానీ వాట్ ఎవర్ యూ మే సే. అండ్ పీపుల్ హు డెవలప్డ్ దే వుడ్ హావ్ గాన్ టు హైదరాబాద్, బాంబే, like me to different places, but their children and themselves are very successful in very good positions. And as rightly Jayant said, manandariki guru garu evarante Koteshwarama garu, and a very good school, where we have learned the values, the dedication, the punctuality. Endante ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మనకి లేదు. మీకు గుర్తుందో లేదో, మనకి టైం టేబుల్ ఎవ్రీ వీక్ జయప్రద టీచర్ ఇస్తున్నప్పుడు మనకి మోరల్ సైన్స్ ఒక క్లాస్ ఉంటుంది, 2 periods of moral science. We really used to enjoy lots of pitta kadalu being told, and that used to be a tremendous amount of motivating for all of us to those bonus stories. Anyway, that's all about my school days. Then after that, I studied my intermediate in Satavana College, then my graduation in Andhra Laila College. So ala education ayindi. Then I entered into pharma career. So almost 40 years gadichipoyindi. 40 years industry ikkada. So I was in pharmaceutical. By God's grace and with the blessings of our parents, Anchanjalga Payuri, I became a national sales manager for Glenmark Pharmaceuticals. And now presently still I am working as a vice president for a 40-year-old company called Astride Limited. And during this tenure, I was a mentor for several people. Those people who have joined with me as a medical representative, they are vice presidents and national sales managers in various pharma companies. And the inspiration is my brother-in-law, who is the CEO of Forts India. So he is a person who has inducted me into this pharma profession. And by far everything is going well. And as far as my personal life is concerned, I got married in the year 1988. My wife's name is Aruna. She hails from Srirangam. And she is presently a doctorate in Houston University. She teaches English. And I have a son as well as a daughter. My son is Gautam. He is a director for Texas Instruments. He is based in Texas. And my daughter's name is Akshaya. Son got married. Shortly I am going to become a grandfather. And my daughter is Akshaya. She is also employed in Texas Instruments. All the three are there. And I am a married bachelor, spending some time and getting attached to the pharma profession because somehow I have a great passion for this marketing job. So I end at this point, and I thank each one of you for this patient listening. I am sorry, Rajesh has given me only 2 minutes time, but have extended another 1.5 minutes time. And really I will tell you, Vijay is, నేను ఈ కోరిక రచన నాకు తెలుసు ఏంటి అది నేను చెప్పాలి. ఎందుకంటే మన స్కూల్ ప్రతి బుక్ లో ఒకటి ఉంది, మానవ సేవే మాధవ సేవ అనేది ఉంది కదా ప్రతి దాంట్లో. మానవ సేవే మాధవ. నన్ను అడిగితే ఇది కూడా ఒక విధమైన సేవ అనే చెప్పచ్చు. ఎందుకంటే మనం ఎన్నో స్కూల్స్ మనం చూస్తున్నాము. అండ్ అది మోస్ట్లీ ఇట్స్ ఆల్ బికమింగ్ లైక్ ఎ ట్రైన్ ఫ్రెండ్షిప్ లాగా. బట్ హియర్ మనం ఎక్కడో ఉంది 50 సంవత్సరాలు మన అందరూ ఇక్కడ కలుస్తున్నాము. ఆయన ఒక తితిక్ష వాట్ ఎవర్ యు కాల్ దట్ స్టాండింగ్ టు ద కమిట్మెంట్ టు ద హిల్ట్ అని అంటాం కదా, అది విజయ్ కుమార్ చేయడం అండ్ రాజేష్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద కోర్ట్ టీవీ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని ఇక్కడ తెప్పించి చేయడం, ఈ ఏజ్ లో మనకి ఇంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు చేయడం అంటే until unless they put their heart through, this such an event cannot happen. Let me tell you honestly. I hope you all agree with this. అది మాత్రము అది that cannot be expressed through our words. And దీనికి ఏంటంటే మన గురువు గారు, మన టీచర్ గారు చిన్న స్పిరిచువల్ టాక్ చెప్పి నేను ఏం చేస్తాను. కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కుచేలా కృష్ణ రిసీవ్స్ లైక్ ఎనీథింగ్ అండ్ కుచేలా విల్ బి ఇన్ క్లౌడ్ 9 అన్నమాట. అప్పుడు కృష్ణుడు అంటాడు అనమాట, కుచేలా మనము ఇంత సంతోషంగా ఎప్పుడు ఉంటాము, ఎందుకో తెలుసారా అని అంటాడు. కుచేలుడు పాపం ఆయనకి ఏమీ లేదన్నమాట. మన గురుగారు అంటే సాందీపని మహర్షిలా ఆ రోజు మనము దర్భ తీసుకురానంటే మనం ఎక్కడెక్కడో వెళ్ళి వాళ్ళు తడిచి చాలాసేపు ఆ అడవిలో మనం మిస్ అయిపోయి ఆ దర్భ మనం తీసుకొచ్చాము. అప్పుడు సాధికుని ఒకటి అన్నారు, మీరు ఎక్కడున్నా మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి, ఆ గురువు గారి ఆశీర్వాదం వల్ల మనం అంతా ఇవాళ ఉన్నామని చెప్తున్నారు.
అలాగే మన శివసమ్మ టీచర్ వెరీ డెడికేటెడ్. యాక్చువల్ మా ఊరే పక్కన వెళ్ళినప్పుడు శివసమ్మ టీచర్, మాణిక్యం కానీ, జయప్రద కానీ, మన తెలుగు టీచర్ కానీ, లెట్ మీ టెల్ యూ, దేర్ హార్ట్స్ ఆర్ సో ప్యూర్ అండ్ దేర్ హార్ట్స్ ఆర్ సో నైస్. అండ్ టుడే probably because of their wishes, we are all here and celebrating such event. And probably in the greater heavens, they may be wishing us. They will be definitely, okay, in the astral body, they may be amongst us and wishing us in this thing. So this such an event I've been seeing. ఇలాంటి గెట్ టుగెదర్ మాత్రం ఎక్కడో రేర్గా జరుగుతుంది. అది జరిగినప్పుడు ఇఫ్ యూ ఇంటిగ్రేట్, డూ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేట్, సీ ద రూట్స్, అక్కడ డెఫినెట్గా ఎవడో ఒక మహాత్ముడు ఉంటాడు అంటారు కదా, ఆ మహాత్ములే మన లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్. దీనికి మనం ఇప్పుడు అందరినీ మనం థ్యాంక్ చేసాము, కానీ ఒక వెరీ వెరీ మనకి జన్మనిచ్చిన అమ్మా నాన్నగారిని కూడా మనం థ్యాంక్ చేయాలి. ఎందుకంటే విజయవాడ ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. నిర్మలా స్కూల్ ఉంది, వంటలో పాదరిత సుందరమ్మ స్కూల్ ఉంది, ఎస్కేపింగ్ స్కూల్ ఉంది, బోర్డమ్మ స్కూల్ ఉంది, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ దాటుకొని మన పిల్లల్ని మన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పెట్టాలి అన్నదానికే. కానీ మన పేరెంట్స్ మాత్రం మనం డెఫినెట్గా మన ఎప్పుడున్నా మాత్రం వాళ్ళని మనం ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అదే లేదా? సో నా చిన్నప్పటి నుంచి ఏఎస్ఆర్కే, కేవీ అందరూ ఉన్నారు. సో చెప్పలేకపోతున్నాను యాక్చువల్గా ఈ ఆనందాన్ని. ఐ వాంట్ టు స్పేర్ అనే వచ్చాను ఇవాళ. యాక్చువల్గా నేను మైసూర్లో ఉన్నా, కానీ మీ అందరితో గడపడానికి దత్తజయంతి అయినా కూడా ఐ వాజ్ ప్రెజెంట్ హియర్. నేను చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న తీసుకెళ్ళిన వాళ్ళు స్వామీజీ దగ్గరే ఎక్కువ కాలం నేను గడుపుతున్నాను నా లైఫ్లో. మీన్వైల్ స్కూల్లో గడిపాను. తర్వాత స్కూల్ లైఫ్ మీతో 3rd క్లాస్ 5th క్లాస్ వరకు వచ్చాను. 5th క్లాస్ నుంచి నన్ను ఏం చాలలేదని చెప్పి మళ్ళీ 3rd క్లాస్ నన్ను పంపించి తెలుగు మీడియంలో జాయిన్ చేశాను. తెలుగు మీడియం జాయిన్ చేశాను. తెలుగు మీడియం నుంచి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం. సో ఆ స్కూల్లో నేను ఒక 5-6 బ్యాచ్లు కలుపుకొని వచ్చాను. ఒకడు కాదు, ఇద్దరు కాదు. సో 5-6 బ్యాచ్లు ఉన్నాను నా స్కూల్లో. సో ఎనీహౌ ఫస్ట్ బ్యాచ్ నాకు మీదే. ఎప్పుడు మన బ్యాచ్లో ఎవరెవరు జాయిన్ అవుతున్నారో అని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఎవరు మన క్లాస్లోకి వచ్చారు, వెళ్తా ఉన్నారు, వీళ్ళని. సో మీతో టచ్లో ఉండేవాడిని కాదు. కొంచెం ప్రసాద్ వాళ్ళతోనే వెళ్ళి షాప్కి అట్టే కలిసేవాడిని, కానీ చేసాం సేకర్. సో ఆ తర్వాత 10th క్లాస్లో ఐ వాజ్ కంప్లీటెడ్ విత్ వాళ్ళ బ్రదర్తో, విశ్వనాథ్తో, ఆ బ్యాచ్తో కంప్లీట్ చేశాను యాక్చువల్లీ. సో 10th అయిపోయినాక ఇంటర్మీడియట్ లైలా కాలేజీలో జాయిన్ అయ్యాను. లైలా కాలేజ్ అయిపోయినాక ఇంజనీరింగ్ హెచ్ఐడి ఏదో విమానాలు నడుపుదామని కొన్నాళ్ళు మెడ్రాస్ వచ్చేదాన్ని. సో ఇది మనం నడిపే పని కాదు, దీంతో మనకు అయ్యేది కదా, చచ్చేది కదా. 2nd ఇయర్ కంప్లీట్ క్లోజ్ చేసి చెన్నై నుంచి బ్యాక్ సిద్ధార్థలో బిఏ లక్ష్మీనారాయణ గారికి 2nd మీ తర్వాత 2 years గ్యాప్ వచ్చేపాటికి సబ్జెక్ట్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ స్టడీస్ కంప్లీట్. సో అది అవుతా ఉండగా అందరూ దాంట్లో ఉంది. బట్ లక్లీ దే యూస్ టు హియర్ మై వర్డ్స్. మీరు అనుకోవచ్చు ఏంటి ఈ మాట ఏంటి, బట్ 100% దే వర్డ్ మే. అండ్ వీ ఆక్షన్ ఫర్ 30 lakhs ఉందని 80 lakhs ఆక్షన్ చేసాం ఓన్లీ ఫర్ 3 monthsకి. అప్పుడు మాగంట రవీంద్రనాథ్ చౌదరి మా గ్రూప్ మీద, అంటే సిండికేట్ గ్రూప్ అన్నమాట, గెట్ టుగెదర్. అంటే మీకు బోర్ కొడుతుందేమో, బట్ జస్ట్ ఊరికే మాగంట రవీంద్రనాథ్ చౌదరి ఒక డైలాగ్ వేశారు. వాళ్ళు అలాగే పాడి ఎదురండి ఎత్తిన కొడతారు, అని ఎదురండి మన ముంచేయడానికి వాళ్ళు అంత పాడారు, జాగ్రత్తగా ఉండండి అని రవీంద్రనాథ్ చౌదరి గారు ఇచ్చారు. సరే బోస్ గారు మా సైడ్ ఉండేవారు, రవీంద్రనాథ్ చౌదరి గారు అటే ఉండేవారు. సరే అంటే ఓకే, జస్ట్ ఐ వాంట్ టు షేర్ దిస్, బట్ ఇట్స్ నాట్ మెటీరియల్ ఇయర్. స్కూల్ డేస్ కలిపింది చెప్పడానికి వచ్చాం, కానీ నార్మల్ లైఫ్ కదా. సో అలా సిండికేట్లో ఐ వాజ్ దేర్ ఫర్ 5 to 6 years. అంటే ఆ రోజు అరాక్ ఆడాళ్ళ గొడవ వచ్చింది కూడా మేము ఉండగానే. బాబరాజ్ గారు ఈజ్ ది ఎక్సైజ్ మినిస్టర్. నేను స్టేట్ సిండికేట్ మొత్తాన్ని కూడా ఐ వాజ్ రూల్డ్ ఇన్ ది హైకోర్ట్. ఎంటైర్ హైకోర్టులో నేను లేదు. ఆ రోజు మన స్టేట్ బడ్జెట్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గవర్నమెంట్ జస్ట్ ఎంత అంటే 1280 కోట్లే. అవుట్ ఆఫ్ దట్ 1280 కోట్లు 970 కోట్లు ఈజ్ ఫ్రమ్ ఇరాక్. అసలు ఇరాక్ లేకపోతే స్టేట్ అనేది నడిచే పరిస్థితే మనకు లేదు యాక్చువల్లీ. అలాంటిది ఇవాళ ఇటుపక్క ఒక 2 లక్షల కోట్లు, అటుపక్క 2 లక్షల కోట్లు బడ్జెట్ అయిపోయింది 1200 కోట్లలోని. సో అలా స్టేట్ సిండికేట్ మొత్తాన్ని కూడా కోర్టులో నడిపాం. ఏమైందంటే అది అయిపోయేది హైకోర్టులో. ఎవడో వదులుకోవడానికి కాంట్రాక్టర్లు ఇష్టం లేక చివరి నిమిషంలో డ్రాప్ అయిపోయి మళ్ళీ మొత్తం ఎంటైర్ డ్రాప్ అయిపోయారు. సో ఐ వాజ్ వదిలేసాను అంతా, మళ్ళీ మా గురువు గారి దగ్గర ఉన్నాను. ఇట్ వాజ్ సో ఐ వాజ్ ఇన్ ద మార్కెట్. ఐ వాజ్
సీన్ ఆల్ ది బ్యాక్డ్రాప్ పీపుల్ అందరూ మ్యాక్సిమం తెలుసు. సో దట్ ఈస్ మై స్టోరీ. ఎనీహౌ ఏదో చెప్పాలని చెప్పాను. ఐ నాట్ ఏబుల్ టు డీల్ ఆల్ దిస్. బాగా ఆలోచించాలి కొంచెం. సో ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నాకు తెలీదు. అప్పటి నుంచి నాకు చాలా సంతోషంగా అంతా అనిపించింది. నేను ఫస్ట్ టైం మైక్ పట్టుకుంది అది బాబా గారి ఆశీర్వాదం, మన ప్రిన్సిపల్ గారి ఆశీర్వాదం. నేను చదువులో మాత్రం మొద్దుని, క్లాస్ నీట్నెస్లో మాత్రం మన క్లాస్ ఫస్ట్ వచ్చేది. ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ రైటింగ్స్ అవన్నీ కూడా మన క్లాసే ఫస్ట్ వచ్చేది. అదొకటి. మార్చ్ ఫస్ట్లో మనమే ఫస్ట్ వచ్చేవాళ్ళం ఎప్పుడు. ఇవన్నీ నాకు చాలా ఎప్పుడు గుర్తుగా ఉండే సంఘటనలు. ఇవన్నీ ఏం చెప్తాను, క్లాస్ లీడర్గా చదువు రాదు కానీ క్లాస్ లీడర్గా మాత్రం నేను 6th క్లాస్ 7th నుంచి వెళ్ళిపోయే వరకు నేను ఒకటి మాత్రం నాకు ఒకటి గుర్తు ఏంటంటే, తను ఎవరు విజయశ్రీ వాళ్ళ ఇంటికి మేమందరం ఏదో గర్ల్స్ మధ్యాహ్నం పూట ఉయ్యాలు ఉండడానికైనా వెళ్ళాం. ఒక్కసారి ఎప్పుడూ అట్లా వెళ్ళలేదు. అది మాత్రం నాకు ఎప్పుడూ లైఫ్లో గుర్తుంటుంది. అది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే కొంతమంది బాయ్స్ నాకు కొన్ని పేర్లు తెలియలేదు. లేకపోతే మరుసటి రోజు నాకు మాణిక్యం టీచర్ అనుకుంటా ఎవరు అప్పుడు ఆమెకి రిపోర్ట్ చేశారు. గర్ల్స్ అందరూ ఎక్కొట్టి అక్కడ వెళ్ళారండి అంటే యూ షట్ అప్ అండ్ సిట్ డౌన్ అన్నారు. అది నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెంకటేష్ కన్ను గారికి నమస్కారాలు. అండ్ నాకు టోటల్గా ఐ ఫర్గాట్ అబౌట్ మై చైల్డ్హుడ్ బికాజ్ ఐ మ్యారీడ్ వెరీ ఇయర్లీ. నేను హాఫ్ ఇయర్లీలో రాసేసి ఇమీడియట్గా 10th 75 I got married అనమాట. సో పెద్ద లార్జ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ. సో నేను అందరినీ మర్చిపోయాను కంప్లీట్గా. ఆఫ్టర్ దట్ స్కూల్ గురించి ఇప్పుడు కూడా అందరూ చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. సో శరత్ వచ్చి మా ఇంటి పక్కన ఉండేవాడు. ఇటు సందులో మీరు, సందు శరత్, ఇటు పక్క నేను, ఉషా, ఇంటి పక్క ఉషా. సో అంతా 15 మంది బ్యాచ్ అక్కడే ఉన్నాం. సో ఒకటి అట్లా గుర్తొస్తుంది ఇప్పుడు. అందుకే వీళ్ళ ఇంటి పక్కన ఇప్పుడు మల్లాది విష్ణు ఎమ్మెల్యే అయ్యాడే, వీళ్ళ ఇంటి పక్కన చిన్న గది వాడిది. వీళ్ళ ఇంటి పక్కనే ఉండేది చిన్న గది. ఆ రోజుల్లో వీళ్ళ ఇంటికి సావిత్రి వస్తే అందరం మనకు తెలుసు కాబట్టి చీరుగాడు ఉన్నాడు మేము Deputy GM, Southern Railway. I got 2 kids, one daughter and one son. She is now at Dallas. My son is in Melbourne. He is chef and my daughter is interior designer. So yeah, this is my. ఒకసారి ఫస్ట్ టైం గుడ్ మార్నింగ్. అందరికీ థ్యాంక్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు. మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ ప్రోగ్రామ్కి పంపించి. మీరే ఎంజాయ్ చేయండి, మేము ఇప్పటివరకు ఎంజాయ్ చేయలేదు లైఫ్లో, మీరంతా చక్కగా ఎంజాయ్ చేయాలని చెప్తారు. Commendable job and trying to get everything organized. Please excuse me, I feel a little bit more comfortable speaking in English. A lot of people don't know me very well. When I came to school in 7th standard, this would be a little background. Excuse me. My nagar a contractor. We used to live in different places. So my first few years of my life until my 2nd standard, Goa English medium lo marcham, the thingane le మాట.
ఈ తెలుగు మర్చిపోతున్నారని చెప్పి మా అమ్మ నాన్నగారు మా నాయనమ్మ గారు ఎల్లమర్రు జిల్లా పరిషత్ హై స్కూల్లో పడేస్తారు వచ్చి 4వ క్లాస్ తెలుగు మీడియం మొత్తం తెలుగు అసలు రాదు. సో 4th to 5th అక్కడ 5th చేశాక మా నాన్నగారు బిల్డ్ హౌస్ ఇన్ విజయవాడ. సో we moved to విజయవాడ. సో 7th class Montessori school జాయిన్ అయ్యాను. It's back in English. So that was a big transition for me and so worried what's going to happen. You don't know anybody, starting somewhere new, basically your whole childhood starts over again. But I was so blessed that all of you were there. You took me as part of your family. It was really emotional for me to speak. That's why I don't want to speak. You all been a big part of my life, growing up in all the things. Great. Beyond that, 7th to 10th, going to school and all, I had a big passion for cricket. So I did sports activities, doing RDI together. So played cricket, not didn't study much. But as you all said, all these teachers laid a big foundation for us. I did not realize it at that time. Just want to fast forward to 10 years back, chemistry class. And all of a sudden, her whole grades were all A's, everything was A's. Whenever she had homework, she was doing her homework on time and all that. Then come to realize when I talked to the teacher that she loved the teacher, what she was doing. We were very fortunate, we had those teachers that we didn't feel this, we were doing it every day. Every day of the week we were doing it. We were very blessed in that way to have great teachers for us. We didn't realize that a lot of great memories. School was in the now these people, kids don't enjoy none of that. It was very. After I passed the 10th, I had Live 2 years, and then also cricket. I was fortunate to get into the Andhra schools. I was a standby. After that, I went to Surat College. Just now found out I got admitted to Bhopal. I think there were like 4 of us that got admitted to Bhopal. Leeladhar, Umar Shankar, Kasi, Nehru, we all registered in Bhopal but never went to school there. Surat College, graduated in 81. And when I was 4th year, he passed away. One of my passion was to go into my father's business to work with him. But he passed away. I was in 4th year of engineering. My brother was doing his first year of he quit and he went into the business. So he said, you go to US. So I went to US and did my master's in industrial engineering, and then went to work over there. Worked for 4 years in a hardware company, building hardware for housing products. Then I went to work for a company got married in 86. And I used to work in a small village, so because my wife was coming and we wanted her to go to school and also I moved to New Orleans to the present company I'm with, to Reno Leather Company. I've been working there since 88 January, and my wife joined me in 89. We was working there as the vice president of engineering. We're a very small company, very niche company. Worked there till 2005. We had Hurricane Katrina. Basically, that time we had 15 feet of water coming to New Orleans because of some. And in fact, I was really privileged and happy that though there was a gap of about 30 years that we met in 2011, but often, sometime or other, every one or two friends used to always come and visit my store. Whenever they used to come from Vijayawada and all, also they used to come and meet me. So that way, my store used to be always the central point. And that is how the idea clicked between me, KVK and CKP in 2011. And we decided to call for a meeting and gathered as many contacts and details from each one of us, and it was a really successful meet, and the journey is continuing. With regards to my education after 10th, it was on the advice of our beloved principal, Kodeshwara Magaru only. She only advised me to join in Andhra Loyola College, but my internal heart was always wanting to become a doctor, so I took up BPC, and unfortunately or fortunately, because of
local and non-local scenario, because I shifted to Hyderabad. Then in there afterwards, after the death of my father, I joined my brother in the business and continued doing the business only, and totally forgot about the doctory. And I feel fortunate also joining the business, that it was really a successful venture that we carried on for almost for 40 years. We did very well in electronics trade, and during the last 20 years we used to be always either on top 1, 2, 3. In fact, in school days also, my scenario was always 1, 2, 3 between me, YLR and PSP. And I must thank PSP and YLR also. We used to be always ahead of the class in doing maths. We used to sit on the floor and we used to be ahead of the class. So that was the scenario. And because of the business and we being on the top few, I have toured almost whole world excepting the Russian country. But otherwise I have seen all the nook and corner of the world, and got a good exposure and good fortunate enough. And all these blessings are from our Koteshwara Garu, the ethics, the integrity, the trust, the clarity, the transparency, whatever you say which is required in business was acquired from her only. And all our teachers, we have forgotten so many names of our teachers. Durga teacher, then YFI Nirmala was there for science, Y Nirmala was there in early days. Then we also had Kanyakumari teacher, Shashikala teacher. Then there was one Tamilian lady with teaching Hindi. Shakuntala, I think Shakuntala teacher. Yeah, Tamil, she was studying. And then for drawing we had Shanta Kumari. So we have forgotten so many teachers, but all their blessings have really helped us a lot. And the journey, yes, presently we are out of the business, and now I am spending a lot of my time on social service, spirituality, grooming my grandchildren and all, and living very happily. Thank you so much for all the friends here. Now, Nothing serious. Let us have some fun while talking about the journey also. I joined Montessori school in 4th standard. Till 4th I was in Hyderabad. 4th to 10th standard I was in Montessori school with these friends. Now, coming to the point, Lakshmanana మాట్లాడుతూ నన్ను టీచ్ చేసేవాడు ఒకటే అన్నాడు. ఏదో ఆ భాష, గోదావరి జిల్లా భాష. ఏంటంటే ఇదంతా చేసేటట్టే అన్నాడు. మరి చేయక ఏం చేస్తామేంటి అన్నాడు. దట్ ఈస్ వన్ ఇష్యూ. ద అదర్ వన్ వాస్ వన్ డే హి వాస్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఇట్లా చేయబెట్టుకున్నాడు. మన కోసేసిన మరి అట్లా వెళ్తూ లోపలికి వచ్చేసింది. వచ్చి పడ కొట్టింది వీడిని. ఈ చేయి పెట్టినందుకు సబ్రీ వస్తే ఇది మంచిది కాదు, సైన్ ఇట్లా పెట్టుకోక కొట్టడం కాదు, చెవిలో ఓకే ఏం చేశారండి అంటే డబ్బా నాకు తెలియదు ఇట్లా పెట్టకూడదని పోయింది క్లాస్ రూమ్. సో దట్ వాజ్ వన్ రిమెంబరెన్స్. ఇట్లా ఇండివిజువల్ చేస్తే మా రాజేష్ని ఎప్పుడు యాపిల్ పండుగ నేర్పించేవాడిని. ఎర్రగా బర్రగా ఉండేవాడిని, ముఖమే చేస్తే ఎర్రగా అయిపోయింది. పాప మా ఉమాశంకర్ నుంచి అసలు చెప్పద్దు, ఎంత హెల్ప్ అంటే అంత హెల్ప్ చేసేవాడు. ఎగ్జామ్లో కాపీ కొట్టాను, బిట్ పేపర్ కాపీ కొట్టాను. ఎంత ట్రై చేసేవాడు అంటే చెప్పడానికి ఫ్లోర్ తిరగక మేమిద్దరం కోడ్ పెట్టుకున్నాం. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఆ ఏబిసిడి చెప్పిన దాంట్లో ఆన్సర్ వాడు అప్పుడు ఏ ఇది చెప్పేవాడు. ఇంకా తర్వాత మా జయరామ్ సంగతి చెప్పొద్దు. జయరామ్ వాజ్ ఐ థింక్ ఈజ్ అప్ టు 8th స్టాండర్డ్ ఉంది. తర్వాత జయరామ్ ఇస్ బికమ్ వెరీ పాపులర్ ఇన్ విజయవాడ అండ్ అదర్ ప్లేసెస్. జయరామ్ టిఫెన్స్ అంటే అందరికీ తెలియని విషయం కాదు, విజయవాడలో వెరీ వెరీ పాపులర్. అట్లా జయరామ్ని ఫ్రీక్వెంట్గా కలుస్తుండేవాళ్ళం. ఇంకా స్కూల్కి వస్తే, స్కూల్ విషయానికి వస్తే మీకందరికీ చాలా తెలియని విషయాలు నేను చేశాను స్కూల్లో. మనకి ఆంధ్ర ఎడ్యుకేషన్ జరిగింది గుర్తుంది కదా, వన్ వి వర్ ఇన్ 9th స్టాండర్డ్. అప్పుడు ఒక రోజు పేపర్లో ఐ రెడ్ అన్ ఆర్టికల్, మచిలీపట్నం 10th class school students, they started education to remove 9th syllabus.
10th సిలబస్ ఒకటే ఉండాలి మాకు, 9th అంతా మా ఇయర్ పోయిందంటే ఒక చిన్న ఆర్టికల్ చదివాను. ఆ ఆర్టికల్ పట్టుకొని నేను ఉండే గాంధీనగర్ పక్కన గవర్నమెంట్ స్కూల్ ఉండేది, మీకు అందరూ తెలిసి ఉండాలి, ఎస్కేపీ. వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళతోటి మొత్తంగా మీటింగ్లు పెట్టుకుని ఇట్లా ఇంటి దగ్గర వాళ్ళతో స్టార్ట్ చేసాం ఎడ్యుకేషన్ ఇన్ విజయవాడ. చేసిన తర్వాత మన స్కూల్ ఎవరు మూసేవాళ్ళు కాదు, ప్రైవేట్ స్కూల్, స్ట్రిక్ట్ స్కూల్, కోటేశ్వరమ్మ. వాళ్ళకి అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేశారు, ఆటో డబ్బులు ఇచ్చారు, వచ్చి మా స్కూల్ మూయించారు అనేవాడిని. చాలా మంది తెలియదు ఈ విషయం. వాళ్ళు అట్లా ఆటోలో వచ్చి మన స్కూల్ మూయించిన రోజులు కూడా దాని వెనక పాత్ర మన ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇఫ్ యూ ఆల్ రిమెంబర్, మన 10th క్లాస్ ద క్వశ్చన్ పేపర్ వీ హ్యాడ్ ఎ రాంగ్ చాయిస్. ఆ రాంగ్ చాయిస్ రావడానికి పాత్ర నాది కూడా ఉంటుంది. మండల కృష్ణారావు వాజ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్, వెంగళరావు వాజ్ ద చీఫ్ మినిస్టర్. అప్పుడు గొడవలు పెట్టుకుంటే ఆయన మండల ఎడ్యుకేషన్ ఒకసారి సెక్రటరీకి రండి, వీ విల్ డిస్కస్ అన్నాడు. మన ఇంట్లయితే కర్మ రాబడతాను వెళ్ళటానికి. స్వరూపుని ఎక్కేసి స్వరూపుని పంపించాడు, బస్ స్టాండ్ దగ్గర పోయి ఎక్కించాడు. స్వరూపును మచిలీపట్నం ఒక 5-6 మంది. మొత్తం దే సక్సెస్ఫుల్లీ కేమ్ బ్యాక్ విత్ ఎ లాంగ్ చాయిస్ ఆప్షన్. అంటే బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్, బికాస్ ఆఫ్ అవర్ ఇన్వాల్వ్మెంట్ చేసి మనకు లాంగ్ చాయిస్ రావడానికి కూడా కారకులో నేను ఒకటి అప్పుడు ఆ రోజుల్లో. ఇదంతా చప్పట్ పడిపోతాం నాకు ఇటు. దాని తర్వాత 10th క్లాస్ హాల్ టికెట్. If I am right, by that time Swaroop has gone, Sivling has gone out of school for what reason? All sorts of reasons. All sorts. Correct? absenteeism. ఏదో ఒక రీజన్ అన్నట్టుగా ఆల్ సార్ట్స్ అని చెప్పదు ఇప్పుడు ఎన్ని అయిపోయిందా? ఐ వాజ్ కాల్డ్, నాకు హాల్ టికెట్ ఇవ్వలేదు, మీకు తెలుసు తెలియదు చాలా మంది. హీ హాజ్ నాట్ గివెన్. ఒక 2 days 3 days ముందు కాల్ చేస్తే వెళ్ళాను. యూ నో ఫర్ వాట్ రీజన్ యూ హావ్ స్టాప్డ్ యువర్ హాల్ టికెట్ అని. కోటేశ్వరమ్మ గారు, ఏంటి మేడం, నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చి మా స్కూల్ చెడగొట్టావు, మా స్కూల్లో స్ట్రైక్ అనేది ఎప్పుడూ లేదు, ఐ నో దట్ యు ఆర్ ద మ్యాన్ బిహైండ్ అని పట్టుకున్నాను. దట్ వాజ్ ద రీజన్ ఐఎమ్ హోల్డింగ్ యువర్ హాల్ టికెట్. దెన్ ఫైనల్లీ ఏదో తిట్టి హాల్ టికెట్ ఇచ్చి పంపించింది అనుకోండి. సో దీస్ ఆర్ ఆల్ స్కూల్ డేస్. వీ హ్యాడ్ ఫన్నీ డేస్ దేర్, ఆల్ గుడ్ డేస్. దెన్ అఫ్ కోర్స్ ఆఫ్టర్ 10th I came back to Hyderabad. I was in Hyderabad inter college anta. After college, after the diploma in engineering, never more into studies. I played for Hyderabad Cricket Association for 8 weeks. I had a back crazy about cricket. So I always used to be in parade grounds, railway grounds, everywhere, HPS grounds. Ekadusna Vijay Nevaru, left arm spinner Vijay Nevaru, popular at Hyderabad. So my more than studies, I was into cricket those days. తర్వాత హిందూ ముస్లిం గొడవ అయ్యి ఒక ముస్లిం అని కొట్టాల్సి వచ్చింది. అప్పుడు మాకు హిందూ ముస్లిం ఎక్కువ ఉండేది హైదరాబాద్లో. సో ఎందుకంటే యూ నో మెనీ నేమ్స్ ఆఫ్ ముస్లిం క్రికెటర్స్. బట్ స్టిల్ ఐ ప్లేడ్ ఫర్ హైదరాబాద్ A+. యా. సో దాని తర్వాత ఇంకా ఉద్యోగము. దెన్ ఐ స్టార్టెడ్ మై మార్కెటింగ్ కెరీర్ రైట్ ఫ్రమ్ 79. I was into Birla, I was into Fenner as a regional head. So I started my career as a sales engineer, resident sales engineer. I can call for a few months. Then I was promoted as a branch manager of a Birla group of company in Hyderabad. I was heading entire south right from 80-81 onwards. Which one is this? Vinar Systems. We were into material handling, overhead conveyors, specialized conveyors. I used to travel. ఆ ట్రావెలింగ్ పుణ్యమే ఇప్పుడు రామగుండం ఏఎస్ఆర్కేం కలవడము, విజయవాడ ఫ్రీక్వెంట్గా వెళ్ళటం అటు దొరుకుండేది నాకు. వెళ్ళినప్పుడు ఈవినింగ్స్ వీ యూస్ టు కాల్ అండ్ సిట్ ఎవ్రీబడి ఆఫ్ us. That's how Bangalore, many places. Then of course I joined Fenner India Limited, a multinational company. I was heading the southern region of Fenner. When was that? That is from 93 to 2000, I can say 1999. That was Fenner. I was heading the south at that time. Okay, we did a lot of miracles there also. For the first time in the history of any marketing or any manufacturing company, a multinational companies, మీకు అందరూ తెలిసి ఉంటుంది ఈ డూప్లికేట్స్ ఎక్కువ అవుతుంటాయి. సో Fenner is very popular for industrial belts and your automobile V belts. Yes. There was a lot of duplicate belts. I joined in the year 93. Then one meeting I attended with my higher bosses that time. So everybody was talking, about the duplicate Fenner V belts. How to control, how to bring back, how to stop all this. And the directors that time of Singhan years who were the Indian partners for Fenner UK.
So all these regional manager level వాళ్ళందరూ తెలుగు వాడు ఎవరు లేడు. I was the first Telugu man to go to that level. అందరూ మీటింగ్ అయి బయటకు వచ్చిన తర్వాత ఎవరు చేస్తాడు రిస్క్ ఇది, ఆ డూప్లికేట్ చేసే వాళ్ళు వచ్చి మనం చంపేస్తారు ఇళ్ళకి వచ్చి అని భయం ఉండేది, మాఫియా అండ్ ఆల్. I don't know for what reason I taken up the task in the year 94 and I was very successful. Hyderabad, Vijayawada, Vizag లో చేయించిన రైడ్స్ డూప్లికేట్ అమ్మే వాళ్ళందరినీ పట్టుకుని we have made that they are surrendered to police. So that has come a big hit in the papers also. పేరుతో సహా వచ్చింది అప్పుడు. Then my director has called, Vijay, next 10 days you can take holiday అన్నాడు. Why sir అన్నాడు. No, these mafia buggers, they will attack you. Don't worry, I can take care of myself అని. And that was a great thing. Even VIP aristocrat suitcase లాంటి వాళ్ళు నాకు ఫోన్ చేసేవాళ్ళు. Can you come to train my people for raids అని. Such a big name I got for that duplicate control చేయడానికి అప్పుడు. That was my service career. Then of course, after coming out of Fener, as everybody know, for the first time in the country, we started this robo-sand. Robo-sand అంటే మన నది ఇసుకకి river sand కి substitute. First time in the country, it was me and my partners who started that company in the name of Robo Silicon Private Limited. That of course, initial problems ఉంటాయి for 2-3 years. We had a hell of a time, but afterwards the acceptance has come very well. We have almost in all over India, we have now plants. We are working with a big team here. దాని తర్వాత ఇప్పుడు రోబో వాల్స్ అని ప్రీకాస్ట్ కొత్తగా స్టార్ట్ చేశాను. ఈజ్ అబౌట్ 6-7 years old now. Robo Ecotech walls. Last 6 years I can proudly say that the acceptance of that my product, which is being manufactured nearby this Srisalem road, has got a big name all over the country. We have finished Hyderabad airport expansion. I did a complete new Goa airport completely with our walls. Then of course I am doing a lot of L&T and Phoenix projects in Hyderabad. That's the stage. Yeah, in the year 87 I got married. అప్పటిదాకా ఎవరు అమ్మాయిని ఇవ్వలేదండి నాకు. వీడొక రౌడీ అనేవాళ్ళు, వీడొక ఇది అనేవాళ్ళు చాలా ఉన్నాయి. ఎందుకు వచ్చిందో మరి పాపం పరిగెత్తుకుంటూ వచ్చిందని. 87 we got married. Then I got a son, only son. He has finished his engineering in Symbiosis, Pune. Then he got his MBA from ISB. లక్కీగా ఇంజనీరింగ్ టైంలోనే ఆ కొత్త వర్టికల్ స్టార్ట్ చేస్తున్నాను, ఇది రోబో వాల్స్ అనేది. హీ ఈజ్ ఇన్వాల్వ్డ్ రైట్ ఫ్రమ్ డే వన్ దేర్. హీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మై న్యూ ప్రాజెక్ట్. సో దట్స్ అబౌట్ మీ.